ఆధ్యాత్మికంగా దివాళీని ఎంత బాగా జరుపుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది? అసలు ఈ దివాళీ అర్థం ఏంటి? అసలు ఒక ఫెస్టివల్ ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క అర్థం ఏమిటి? జీవితంలో ఎప్పుడు కూడా అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు. అవును. మనసు యొక్క తత్వం ఏంటి అంటే, ఏవైతే అవ్వలేదో దాన్నే పట్టుకొని ఏలాడుతూ ఉంటుంది మనసు. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అంతగా అనుకున్నా అవ్వలేదు. పండగ వాతావరణము ఎంత బాధలో ఉన్నవాడినైనా సరే అక్కడ నుంచి లాక్కొచ్చేస్తుంది, డిప్రెషన్ నుంచి బయటకి తీసుకొచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఒక ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది అంటారు. చూడండి, మీరు చూడండి, వెస్ట్రన్ సివిలైజేషన్స్లో కేక్ పెట్టి బర్త్డే రోజు క్యాండిల్ ముట్టించి దాన్ని పెట్టి ఉఫ్ అని ఆర్పేస్తారు. అవును. కానీ మనము ఎక్కడైనా ఏది జరిగినా సరే అండి, దీపాలని వెలిగించి ప్రారంభం చేస్తాం. ఒక సభ జరిగిందా, దీపం వెలిగిస్తా. ఒక పండుగ, దీపం వెలిగిస్తా. ఒక పూజ, దీపం వెలిగిస్తా. దీపాన్ని వెలిగటం అంటే ఏంటి? మన హృదయంలో అంధకారంతో నిండిపోయిన ఈ హృదయంలో ఒక జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుట. చాలా మంది దంపతులు పూజలో కూర్చుంటారు, కానీ ఇక్కడ పూజలో ఇద్దరు కూర్చోకుండా ఒక్కరు కూర్చుంటే ఫలితాలు సరిగ్గా ఉంటాయా? ఇంట్లో భర్త ఒక్కడు తింటే మొత్తం కుటుంబానికి అంతా కడుపు నిండుతుందా? లేదు. భగవత్ కృప ఎవరెవరికి కావాలి అంటే వాళ్ళు అందరూ ఆరాధన చేయాలి. A family that prays together stays together అంటే. కార్తీక మాసం గురించి ఎంతో మంది ప్రత్యేకంగా చెప్తుంటారు. ఈ ఒక్క మాసం అంత ఇంపార్టెంట్ పీరియడ్ అని ఎందుకు అంటారు అందరూ? దామోదరుడికి ఎంత ప్రియమైన మాసమో అటు పరమశివుడికి కూడా అంతే ప్రియమైన. అత్యంత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేయాల్సినవి 5 ఉన్నాయి. ఏంటో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ దీపంలో కూడా 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఎన్ని ఒత్తులు వేయాలనేది ఒక దీపం పెట్టండి చాలు, అంతే. థ్యాంక్ యూ స్వామి. భక్తితో పెట్టండి చాలు. 1 వేయాలా, 2 వేయాలా, 3 వేయాలా, 4 వేయాలా, ఏ ఆయిల్ వేయాలి. కానీ మీరు అడిగారు కాబట్టి ఈరోజు జనాలకి ఎలాగైనా సరే ఏదో ఒకటి చెప్పండి, ఏ దీపం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏది పుణ్యము అని అడిగితే నేను చెప్పకపోయినా సరే నా తమ్లైన్లు వేసేస్తున్నారు. ప్రణవానంద దాస్ ఇలా చెప్పాడు, అలా చెప్పాడు. క్రాకర్స్ కాలటము మంచిదా చెడా అని మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, కేవలం దీపావళి రోజే క్రాకర్స్ కాలుస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది. న్యూ ఇయర్ కి కాల్చట్లేదు, పెళ్లిళ్ళకి కాల్చట్లేదు, అన్నిట్లో కాల్చుకుంటారు. దీపావళి ఒక్కటి రోజు వచ్చేసరికి పొల్యూషన్ అంటారు. కానీ మీరు ఇంకొక సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడండి, పొల్యూషన్ అవుతుందా లేదా? అవుతుంది. మొన్న రీసెంట్గా ఒక కోర్టులోకి ఇష్యూ అయింది స్వామి. శ్రీ మహావిష్ణువు విగ్రహం వచ్చింది, ఆయన శిరస్సుని ప్రతిష్ఠించాలని ఆయన లాయర్ రిక్వెస్ట్ చేశారు, దాని మీద ఫైట్ చేస్తూ. జడ్జ్ మీ స్వామి దేవుడు కదా, ఆయనంతటా ఆయన్ని తల తీసుకురమ్మని చెప్పని ఆ నారాయణుడి యొక్క శిరస్సుని భేదించేశారనమాట. మీ దేవుడిని ఆయననే చేసుకోమను అని. ఇప్పుడు చూడండి, భగవంతుడు మూర్తి రూపంలో వచ్చేది మనం పిలుస్తే వచ్చాడు. భగవంతుడు సర్వసమర్థుడే, అందరినీ తయారు చేసిన వాడు ఆయనే. అటువంటి స్వామికి ఒక్కసారి చక్రం తీసుకొని అందరినీ వేసేయటం ఈజీ అనే కాదా? కానీ ఎందుకు చేయడు భగవంతుడు? ఎందుకంటే నా పూచీతో మన కోసమని, మన పైన ప్రేమ మనము చూసుకుంటామని ఆయన వచ్చాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ. మీరు ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను స్వామి. కానీ ఎంతో మంది అడిగారు స్వామి, ఏమైంది స్వామి రావట్లేదు, ఏం జరిగింది, ఎన్నో పండుగల గురించి మేము మిస్ అవుతున్నాం అనేసి. సో వాళ్ళ కోసం ఏమన్నా ఒక మాట చెప్తారా? చాలా రోజులైంది ఇక్కడ రాక, కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో, దాని తర్వాత యాత్ర, మళ్ళీ శ్రీరంగం, మళ్ళీ ఉత్సవాలు. జన్మాష్టమికి మీరు వచ్చారు, రాధాష్టమి, దాని తర్వాత దసరా, బలరామ జయంతి ఇత్యాది ఉత్సవాలలో మళ్ళీ జైపూర్ వెళ్ళొచ్చాను కొన్ని రోజులు. డివోటీస్ అందరినీ యాత్రగా తీసుకెళ్ళి, తర్వాత సేవా కార్యక్రమాలు ఇవన్నీ నడిచేసరికి అలా డిలే అవుతూ వస్తుంది. కానీ దీపావళి శుభ సందర్భంలో మళ్ళీ మనం కలుసుకోగలిగాము. హరే కృష్ణ. సో దివాళీ ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జనరల్గా అవుట్ సైడ్ చూసుకున్న ఒక దివాళీ అనే పండుగకి ప్రతి ఒక్క చోట యూనివర్సల్ ఆఫర్స్ కూడా నడుస్తాయి. అంటే అంతమంది దివాళీని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి. సో ఆధ్యాత్మికంగా దివాళీని ఎంత బాగా జరుపుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది? అసలు ఈ దివాళీ అర్థం ఏంటి? అసలు పండగని ఎందుకు జరుపుకుందామో మాట్లాడదాం ఫస్ట్. మానవ ఉత్సవ ప్రియ అని అంటారండి. మన శాస్త్రంలో ఒక మాట ఉన్నది, మానవుడికి ఉత్సవాలు అనేది చాలా చాలా ప్రియంగా ఉంటాయి. ఉత్సవాలు అంటే పండుగలు. అవును. ఎందుకు?
అసలు ఒక ఫెస్టివల్ ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క అర్థం ఏమిటి, ఫస్ట్ ఇది తెలుసుకుంటే అది మీరు దీపావళికి ఆపాదన చేసుకోవచ్చు, దసరాకి ఆపాదించుకోవచ్చు, వినాయక చవితికి ఆపాదించుకోవచ్చు, ఏ పండగకైనా దీన్ని ఆపాదించుకోవచ్చు. మీరు చూడండి, ఒక మానవుడి యొక్క లైఫ్ చాలా రొటీన్గా సాగుతూ ఉంటుంది. పొద్దున్న లేవటం, స్నానం చేయటం, బ్రేక్ఫాస్ట్ చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, ఇంటికి రావటం, మళ్ళీ సాయంకాలం పూటకి వచ్చేపు ఏదో చేసుకోవటం, మళ్ళీ పడుకోవటం, మోస్ట్లీ రొటీన్గా ఉంటుంది చాలామంది జీవితాలు. ఒకటి. రెండవది, మీరు చూడండి, జీవితంలో ఎప్పుడు కూడా అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు. అవును, అవుతాయి, కొన్ని అవ్వవు. అవును. మనిషి యొక్క మనసు యొక్క తత్వం ఏంటి అంటే, ఏవైతే అవ్వలేదో దాన్నే పట్టుకొని ఏలాడుతూ ఉంటుంది మనసు. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అంతగా అనుకున్నా అవ్వలేదు. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒక 1000 మంది ఎగ్జామ్ రాశారనుకోండి, అందులో ఒకళ్ళకి ఫస్ట్ ర్యాంకే రావాలి అని అనుకున్నారనుకోండి, వారికి 3rd వచ్చింది అనుకోండి, ఏమవుతుంది మనసు? 1000 మందిలో 3rd వచ్చింది అందు, ఫస్ట్ రావాల్సింది రాలేదు ఎందుకు అంటుంది. అవును. కాబట్టి మనసు ఎప్పుడు కూడా ఏదైతే జరగలేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు విచిత్రం చెప్తాను. ఒక కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, 3rd వస్తాడు కదా, ఫస్ట్ వాడు చాలా ఆనందంగా ఉంటాడు, 3rd వాడు చాలా ఆనందంగా ఉంటాడు, మధ్యలో వాడు మాత్రం ఏమన్నాడు, సెకండ్ వాడు. ఎందుకు? వాడికి ఫస్ట్ రావాల్సింది, నాకు సెకండ్ వచ్చింది అంటాడు. ఫస్ట్ వాడు ఎందుకు ఆనందంగా, నేను ఫస్ట్ ఉన్నాను. 3rd వాడు అనుకుంటాడు ఏదో ఒకటి వచ్చింది, 3rd అయినా సరే, బ్రాంజ్ అయినా పర్వాలేదు. మధ్యలో వాడు మాత్రం ఇంకొద్దిగా చేసుంటే ఫస్ట్ వచ్చేది కదా అని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి సాధారణంగా జీవితంలో మనం అనుకున్న పనులు అనుకున్నట్టే అవ్వకపోయేసరికి మనసు ఎప్పుడు దాని గురించి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం సిచ్యువేషన్స్ చెప్పాను? 2. ఒకటి, లైఫ్ రొటీన్గా ఉంటుంది. రెండవది, మీరు చూస్తే లైఫ్లో అనుకున్నవి అంత స్థాయిలో సాధించకపోతే మనసు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మీరు చూడండి, ఒక పండగ వచ్చేసరికి ఈ 2 మారిపోతాయి. ఇప్పుడు దివాళీ 5 రోజుల పండగ అనగా సెలవులు, షాపింగ్, చుట్టాలు, పూజలు, ఆనందం. ఆ రొటీన్ బోరింగ్ లైఫ్ నుంచి మనిషి బయటపడిపోతాడు. 1. 2, ఏవైతే మనసులో ఉండే బాధలు ఉన్నాయో అవన్నీ మీరు చూడండి, పండగ వాతావరణము ఎంత బాధలో ఉన్నవాడినైనా సరే అక్కడ నుంచి లాక్కొచ్చేస్తుంది, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. అవునా కదా? అందరూ ఒక రకమైన ఎన్వైరన్మెంట్ అనమాట, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది అంటారు చూడండి. అలా మొత్తం అందరూ ఆనందంగా ఉంటారు పండగ రోజు. మీరు చూడండి, పండగ పూట ఎవరైనా బాధగా కనిపించినా సరే, పండగ పూట ఏంట్రా బాధగా అనేసరికి వదిలేద్దాంలే, కనీసం ఈ 3-4 రోజుల కోసం వదిలేద్దాం అని వాడు కూడా ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో దాని తర్వాత మళ్ళీ బాధ గుర్తురాదు. ఎందుకో తెలుసా అండి, మన మనసుకి ఒక రకమైన తత్వం ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా అదే తత్వం. మనసు కూడా ఒక చిన్న పిల్లవాడు లాంటిదే. చిన్నపిల్లలకి ఏమంటారు తెలుసా అండి, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. ఏదైతే కనిపించదో వాళ్ళ మనసులోకి రాదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలతో అందుకే చాలా జాగ్రత్తగా. మేము ఒకళ్ళ దగ్గర చూసాం, వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలన్నమాట. మార్కెట్ అన్నాడు అనుకోండి, పిల్లవాడు నేను వస్తా అంటాడు. కాబట్టి వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు, నా ముందే మాట్లాడుతున్నారు వాళ్ళు, నేను MARKETకి వెళ్తున్నా ఓకే అని అనగానే వాడు మాత్రం ఆడుకుంటున్నాడు, ఏం పట్టించుకోలేదండి. అయితే వాళ్ళ ఇంట్లో నాతో పాటు ఇంకొకళ్ళు కూడా ఉన్నారనమాట. ఓ మార్కెట్కి వెళ్తున్నావా, నాకు ఇది అవసరం అని. మార్కెట్ అని వినంగానే నిడవటం ప్రారంభం చేశాడు ఆ పిల్లోడు. వాళ్ళ నాన్న తీసుకెళ్లాల్సే వచ్చింది. కాబట్టి మనసు కూడా ఒక్కసారి మర్చిపోయారనుకోండి, ఇప్పుడు మొత్తం అంతా ఆనందంలో ఉన్నారనుకోండి, ఆ బాధ మళ్ళీ అంత ఇంటెన్సిటీ తోటి వెనకాలికి రాదు. 100%. కాబట్టి ఇది 2 విషయాల. 3వ విషయం ఏంటో చెప్తాను. ఏ పండగైనా ఒక మనిషి జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన ప్రియారిటీ ఏంటో గుర్తు తెస్తుంది. ఏంటో తెలుసా అండి, మీరు చూడండి, ఒక పండగ అనేసరికి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉంటారు. రెండవది, ఒక పండగ అన్నప్పుడు మన ఇంట్లో ఎంత ఆనందంగా అయినా ఉండనియండి. ఇప్పుడు దీపావళి వచ్చిందనుకోండి, ఏం చేసుకున్నా సరే 10 మందిని పిలిచి పెడతారు, పంచుతాం మనం. దీపావళి ఏ ఉత్సవమైనా సరే అండి, ఇప్పుడు వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు చేశారనుకోండి, కుడుములు చేశారనుకోండి, పాయసం చేశారనుకోండి, ఇటు పక్కన ఉండేవాళ్ళు ముందు వాళ్ళకి ఇస్తారు. అవును. దీపావళి అనుకోండి, స్వీట్లు కానీ అందరికి దీపావళి స్వీట్లను పంచుతారు. బొమ్మల కొలువు పెడతారు. మనకి అటు
తమిళనాడు వైపు దసరాకి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం, ఇటువైపు దీపావళికి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం, మళ్ళీ ఆంధ్ర అటువైపుకి వచ్చేసరికి సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం. కాబట్టి మీరు చూడండి, ప్రతి పండక్కి 10 మందిని పిలుస్తాం ఇంటికి. పిలిచి అందరికీ వారి వారికి తగ్గట్టుగా మనము సమర్పణ చేస్తాం, ఏదో ఒకటి వాళ్ళకి పెడతాం, అందరు కలిసి మాట్లాడతారు, ఆనందంగా ఉంటారు. అవునా కాదా? అవునవును. కాబట్టి ఒక పండగ వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవద్ ఆరాధన చేస్తాం. మన ఏ పండగ కూడా భగవద్ ఆరాధన చెయ్యకుండా ఏ పండుగ ఉండదు. కానీ ఇప్పుడు సంస్కృతి ఏం చేస్తున్నామంటే మెల్లమెల్లగా భగవంతుడిని పైకి జరిపేస్తున్నాం అనమాట. ప్రతి పండగకి కూడా లేదా 2 చేస్తున్నాం మనం. ఒకటి భగవంతుడికి పక్కకి జరుపుతుందా, లేదా భగవంతుడి పేరు చెప్పుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ పండగలు భగవత్ ప్రీత్యర్థము. అయ్యా, నీ జీవితంలో ఈ ఆధ్యాత్మికము కూడా చాలా ముఖ్యమైనది అని మనల్ని నిరంతరం గుర్తు చేసేదే ఒక ఉత్సవం. ఓకే, 3 విషయాలు జరుగుతున్నాయండి ఒక పండగ వల్ల. మన రొటీన్ బ్రేక్ అయిపోయి మనకు ఒక చక్కటి అవకాశం, మళ్ళీ మనల్ని రీఇన్స్టిట్యూట్ చేసుకోవడానికి, రీఛార్జ్ చేసుకోవడానికి పండగ. 2, ఒకటి మనకు ఉండే ఏదైతే ఆ బాధలు ఉంటాయో, ఏవైతే సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుందో అదంతా డీటాక్స్ అంటారు చూడండి, ఈ రోజుల్లో డీటాక్స్ అయ్యే సమయం అనమాట ఉత్సవం అనేది. 3వది మన ప్రియారిటీస్. నీ ప్రియారిటీ నీ ఫ్యామిలీ, నీ ప్రియారిటీ దైవము, నీ ప్రియారిటీ 10 మందికి మంచి పంచటము, ఆనందంగా ఉండటము, ఇది నీ ప్రియారిటీ అని చూపించేదే ఈ ఉత్సవం. దీన్ని దేనికైనా ఆపాదన చేయండి, అందులో చాలా విశేషం దీపావళి. ఎందుకంటే దీపావళి అంటేనే ఆనందంగా ఉంటుంది, దీపావళి అంటేనే ఒక విశేషమైన పండుగ. దివాళి అంటేనే ఒక పులికింత వస్తుంది చాలా మందికి. స్వామి, దివాళి ఒక అర్థం ఏంటి? దీపావళి అని అంటే దీప ఆవళి అని 2 పదాలు ఉన్నాయి. అంటే దీపములన్నిటినీ కూడా వరుసలుగా వెలిగించి చేసుకునే పండగ అని అంటారు. ఈరోజు చూడండి, మన సనాతన ధర్మంలో ముఖ్యంగా దీపాన్ని వెలిగించటము అనేది సాంప్రదాయం. మీరు చూడండి, వెస్ట్రన్ సివిలైజేషన్స్లో కేక్ పెట్టి బర్త్డే రోజు క్యాండిల్ ముట్టించి దాన్ని పెట్టి ఉఫ్ అని ఆర్పేస్తారు. అవును. కానీ మనము ఎక్కడైనా ఏది జరిగినా సరే అండి, దీపాలని వెలిగించి ప్రారంభం చేస్తాం. ఒక సభ జరిగిందా దీపం వెలిగిస్తాం, ఒక పండుగ దీపం వెలిగిస్తాం, ఒక పూజ దీపం వెలిగిస్తాం. దీపము లేని ఇల్లు కాదు అని మనం అంటాం. కాబట్టి సనాతన ధర్మము, ఈ భారతదేశము అంటేనే ఒక భగవంతుడితో ముడిపడిన ఒక దేశం ఇది. అంటే ఒక జ్ఞానముతో ముడిపడిన దేశం ఇది. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్న సంస్కృతి సనాతన సంస్కృతి. కాబట్టి మనం దేన్నైనా సరే దీపాన్ని వెలిగిస్తాం. దీపాన్ని వెలిగటం అంటే ఏంటి? మన హృదయంలో అంధకారంతో నిండిపోయిన ఈ హృదయంలో ఒక జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుట. ఏ జ్ఞానము? ఎవరికి సంబంధించిన జ్ఞానము? మనం దీపం ఎక్కడ వెలిగిస్తాం? భగవంతుడు ముందు దీపాన్ని వెలిగిస్తాం. అయ్యా, నీకు సంబంధించిన జ్ఞానాన్ని నా హృదయంలో వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి పండుగ ఎందుకు చేస్తారు అన్న దానికి కూడా కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యంగా 2-3 విశేషమైన పర్వదినాలు కలిసి వస్తున్నాయి ఆ సమయంలో. ఒకటి, రామచంద్రమూర్తి రావణాసురుడి యొక్క సంహారము చేసి తిరిగి అయోధ్యకి వెళ్ళిన రోజు. అవును. కాబట్టి అయోధ్య వాసులందరూ కూడా దీపాలని వెలిగించి రామచంద్రమూర్తికి స్వాగతం చెప్పారట. మనకి మీరు చూడండి, ఎవరైనా గురువులు వచ్చినా, ఆధ్యాత్మికవేత్తలు వచ్చినా సరే, వాళ్ళందరినీ స్వాగతించడానికి దీపాలు వరుసలుగా వెలిగించి మన ఆనందాన్ని తెలుపుకుంటాం. ముగ్గులేసి ముగ్గుల మధ్యలో దీపాలని పెట్టి వాళ్ళని స్వాగతిస్తాం అనమాట. రామచంద్రమూర్తి అయోధ్యకి వెళ్ళిన శుభ సమయం అనేది అయోధ్య అసలందరూ దీపాలని వెలిగించుకున్నారు. ఎందుకో మీకు ఒక విషయం తెలుసా అండి? రాముడు ఎప్పుడైతే అయోధ్య దాటి వెళ్ళిపోయారో ఆనందం అనేది తెలియదట. అంటే ఆనందాలు లేవని కాదు, ఆనందం అనిపించట్లేదు ఎవరికి. ఎందుకంటే అయోధ్య వాసులందరికీ ప్రాణం రామచంద్రమూర్తి. రామ ఈక్వల్స్ టు హ్యాపీనెస్. నో రామ నో హ్యాపీనెస్. మనకి ఇప్పుడు చూడండి, అందుకే పండగలు ఎందుకు అంటే, పండగ చేసుకోవటం ఎందుకు అని తెలిస్తే అప్పుడు భగవంతుడు అంటే ఎంత ముఖ్యమో మనకి జీవితంలో ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది.
అండ్ కొంతమంది చెప్తారు శ్రీకృష్ణుడు సత్యభామ ద్వారా నరకాసుని కూడా అంటే అంతం చేశారు, దాన్ని కూడా దివాళీ జరుపుకుంటారు అనేసి. కరెక్ట్. వస్తున్నా ఒక్క కారణానికి. ఒకటి, రామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు వచ్చారు. అయోధ్య వాసులందరూ కూడా చక్కగా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. రెండవ కారణం ఉన్నది మీరు చెప్పినట్టుగా, సత్యభామాదేవితో కలిసి నరకాసురుడు సంహారం జరిగారని. మనకి దక్షిణ భారతదేశంలో ఉండే కొంతమంది ఆచార్యులు కృష్ణుడు మళ్ళీ ద్వారకకి తిరిగి వెళ్ళిన రోజు అని కూడా చెప్పారనమాట. అప్పుడు ద్వారకా వాసులందరూ కూడా దీపాలని వెలిగించి చేసుకున్నారు దీపావళి అనే విశేషంగా కూడా ఒక ప్రస్తావన ఉన్నది. స్వామి వేదాంత దేశికులనే గొప్ప ఆచార్యులు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. అటు రాముడు తిరిగి వెళ్ళటం, ఇటు కృష్ణుడు తిరిగి వెళ్ళటం, ఇంకొక అద్భుతమైన కృష్ణ సంబంధమైన రోజు కూడా. ఎందుకంటే ఆ రోజే దామోదర లీల అనే లీల జరిగిన రోజు. అందుకే ఈ కార్తీక మాసాన్ని మొత్తం కూడా దామోదర మాసము అంటారు. దామోదర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దాంతోపాటు లక్ష్మీ పూజ కూడా చేస్తారు. దాంతోపాటు మనకి వామనుడికి బలి మహారాజు గారు శరణాగతి చేసిన రోజు కూడా అని చాలా ఉత్సవాలు. గోవర్ధన పూజ తర్వాత రోజే జరిగింది. ఇలా ఎన్నో ఉత్సవాలన్నీ కలుపుకొని చేసుకునే ఒక చక్కటి ఉత్సవాల దినములన్నీ కలిసిన రోజే దీపావళి పండుగ మహోత్సవం. అండ్ ముఖ్యంగా దివాళీ అంటే ఎక్కువ మంది చెప్పేది, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, లక్ష్మీదేవతని బాగా ఆరాధించవచ్చు, లక్ష్మీదేవతకి పూజలు చేస్తారు, ఇవన్నీ పాటిస్తారు కదా. ఎందుకు ఈ టైంలో లక్ష్మీదేవతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పూజలు చేస్తుంటారు? వచ్చే ఫలితం ఏంటి? లక్ష్మీ ఆరాధన మీరు చూడండి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన అర్థము కోసం మనకి 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని 4 చతుర్విధ పురుషార్థములు అంటారు. మీరు వినే ఉంటారు ధర్మార్థ కామ మోక్షములు అని. అయితే ఒక 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 మానవుడు లేదా ఒక గృహస్థాశ్రమంలో ఉండే, ఎందుకంటే అందరూ గృహస్థాశ్రమంలోనే ఉంటారు కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థముల గురించి మన యొక్క జీవనము ఉండాలి అని అందరూ చెప్తారన్నమాట. ఓకే ఓకే. ధర్మ, అర్థ, కామ, మోక్షము అని 4. మనకి ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప విధానం ఏంటి అంటే ఈ 4టిని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ధర్మము అర్థము ఒక బ్యాచ్ కింద కలపాలి. కామము మోక్షము ఒక బ్యాచ్ కింద కలపాలి. అర్థము అంటే ధనము. ఓకే. ధర్మము అంటే తెలుసు మనం ఆచరణ చేసే ధర్మం. అర్థము అంటే ఫలం, ఏదైతే ఫలం వస్తుందో అది డబ్బులు అనుకోవచ్చు లక్ష్మీదేవి సంబంధితంగా. కామము అంటే కోరిక. మోక్షము అంటే ముక్తి. ఈ రెండిటిని కలపటం వల్ల ఏమవుతుంది, నేను సంపాదన చేసే సంపాదన మొత్తము కూడా ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఈ రెండింటిని కలపటం వల్ల మనిషి లోపలికి రావాల్సిన కాన్షియస్నెస్ ఏంటి? 2 ధర్మంగా సంపాదించాలి. ఈ 2 ముడిపడి ఉంటాయి ధర్మాన్ని అర్థాన్ని కలపటం వల్ల. ధార్మికంగా సంపాదన చేయాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. అందుకే మీరు చూడండి లక్ష్మీ నారాయణులు అని అంటారు. భగవానుడు ఎప్పుడూ లక్ష్మీ సహేతంగానే నారాయణుడు ఉంటాడు. లక్ష్మీదేవిని వదిలేసి నారాయణుడు ఎప్పుడూ ఉండడు, నారాయణుని వదిలేసి లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనము తప్పెక్కడ చేస్తాం కదా, లక్ష్మీ కటాక్షమే కావాలి అనుకుంటా. కానీ లక్ష్మీదేవి అందరికీ అన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కదండి. డబ్బులు మీరు చూస్తారు ధనలక్ష్మి రూపంలో అమ్మవారి చేతిలో నుంచి ఇలా కాయిన్స్ అన్ని పడుతూ ఉంటాయి, అవునా కదా. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు? లక్ష్మీదేవి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పాల సముద్రంలో నారాయణుడి యొక్క పాదములను ఆవిడ పడుతూ సేవ చేస్తూ. కాబట్టి అమ్మవారే మనకి నేర్పించేది ఎప్పుడూ కూడా నిరంతరం అన్నిటికంటే హయ్యెస్ట్ స్థితి ఏంటంటే భగవానుడి యొక్క సేవ చేయుట. తాను స్వయంగా సేవ చేస్తుంది భగవాన్. లక్ష్మీదేవి లేనిది అంటే లక్ష్మీదేవి నారాయణుడితో లేకపోతే చంచలా అని పేరు. ఎంత ఆపాలన్నా ఆపదు. అందుకే మీకు చూడండి ఏమంటారంటే మాసాయంకాలం పూట ముందు తలుపు తీయాలి, వెనకాల తలుపు వేసేయాలంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు అని చెప్తూ ఉంటారు అనమాట. అలా మాటలు వస్తూ ఉంటాయి అనమాట. ఇలా వెనకాల నుంచి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే ఆవిడ స్వభావం వెళ్ళిపోతుంది. ఎక్కడెప్పటికీ ఉంటుంది. ఎక్కడైతే భగవానుడు ఉన్నాడో, ఎక్కడైతే భగవద్భక్తి ఉందో, ఎక్కడైతే ధర్మం ఉందో పిలవాల్సిన అవసరం లేదు, ఆవిడంతటా ఆవిడే వచ్చేస్తుంది. సముద్రమంతన లీల జరిగినప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడైతే క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిందో ఆవిడ స్ట్రైట్గా అందరు నించున్నారు దేవతలందరూ. ఆవిడ ఒక్కళ్ళ వైపు కూడా చూడలేదు, స్ట్రైట్గా
భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నారాయణుడి వక్షస్థలం పైన వనమాల వేసేసింది. కాబట్టి లక్ష్మీదేవి కేవలం నారాయణుడికి చెందింది. ఎప్పుడు నారాయణ సేవలో నిమగ్నం చేసుకునేది. మనకు కూడా ఎప్పుడైతే భగవద్భక్తి, భగవంతుడు చెప్పిన ధర్మము, ధార్మికంగా ఎవరి దగ్గర అయితే జీవనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అది విశేషం. కానీ మనం ధర్మం లేకుండా, భగవద్భక్తి లేకుండా కేవలం డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బుల్ని నేను చెడు ఉపయోగం చేస్తాను అన్న దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండదండి. ఇంకో విషయం, ఈరోజు లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ పూజ చేస్తున్నారు అందరూ కూడా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, దీపావళి మనకి ఏం నేర్పిస్తుంది, లక్ష్మీదేవికి ఏమి కావాలి అని మనకి చూపిస్తుంది అంటే ఒకటి పరిశుభ్రత అని అంటారు. ట్రూ ట్రూ. అందుకే మీరు చూడండి, ఎవరు ఎలా ఇల్లు పెట్టినా సరే దీపావళి వచ్చేసరికి క్లీన్లీనెస్ చేస్తారు, పెయింట్లు వేపిస్తారు. అంటే దీపావళి ఒక్కరోజు లక్ష్మీదేవి వస్తే సరిపోతుందా మీకు చెప్పండి? లేదు, మీకు రోజు కావాలా? అందరికి రోజు కావాలి, ఏదో ఒక దానికి అవసరం, తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిందే. మీరు చూడండి, ఆ క్లీన్లీనెస్ కేవలం దీపావళికి చేసి వదిలేసామనుకోండి, దీపావళి రోజు ఒకటే లక్ష్మీ అనుగ్రహం వస్తే ఎలా అయితే మనకొద్దో అలానే ప్రతి నిత్యము కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే మనం అంత శుభ్రంగా ఉండాలి, మన పరిసరములన్నీ అంత శుభ్రంగా ఉండాలి. కేవలము బాహ్యమే కాదండి, ఆంతరంగికము కూడా శుభ్రంగా ఉండాలి. ట్రూ. మనసు మంచిదైతే అన్ని బాగుంది, మనసు కూడా శుభ్రంగా ఉండాలి కదండి. అవును. బయట ఎంత మంచిగా పెట్టుకొని మనసు కలుషితం అయింది అనుకోండి, దానివల్ల ఏమీ లాభం ఏం రాదు. కాబట్టి మనం తత్వము అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన స్వామివారితో కలిపి చెయ్యాలి. అందుకే లక్ష్మీనారాయణ, సీతారామ, పార్వతీ పరమేశ్వర, రాధాకృష్ణ ఇలా అన్నారు. ఎప్పుడు స్వామికి పక్కన అమ్మవారు ఉంటుంది. ఆ విధంగా భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము భగవత్ సేవలో, దేశ సేవలో, సమాజ సేవలో, ధార్మికంగా నేను ఖర్చు పెట్టాలి. ఇదొక మనసులో ఇప్పుడు ఒక తీవ్రమైన భావన మన లోపల. చాలా మంది దంపతులు పూజలో కూర్చుంటారు, భార్యాభర్త అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు జనరల్గా. కానీ ఇక్కడ పూజలో ఇద్దరు కూర్చోకుండా ఒక్కరు కూర్చుంటే ఫలితాలు సరిగ్గా ఉంటాయా? మీరు చూడండి, భగవద్ ఆరాధన అనేది, సరే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంట్లో భర్త ఒక్కడు తింటే మొత్తం కుటుంబానికి అంతా కడుపు నిండుతుందా? లేదు. భార్య ఒక్కటి తింటే కుటుంబం మొత్తం కడుపు నిండుతుందా? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక్కటి తింటే చాలండి ప్రభుజీ, మిగతా వాళ్ళందరం మేము కూడా మాకు శక్తి వస్తుంది, ఆయన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా, ఓకేనా? భగవత్ కృప ఎవరెవరికి కావాలి అంటే వాళ్ళు అందరూ ఆరాధన చేయాలి. ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. అవును. ఒక కుటుంబ సమేతంగా, ఇప్పుడు చూడండి సినిమాకి వెళ్ళాలనుకోండి, కుటుంబ సమేతంగా అందరినీ పట్టుకెళ్తారు కదండి. ఒక ట్రిప్కి వెళ్ళాలని కుటుంబ సమేతంగా అందరినీ పట్టుకెళ్తారు కదండి. పూజ విషయం వచ్చేసరికి నువ్వు పూజ చేసుకో, మేము టీవీ చూసి వస్తాము అని అంటే లాస్ట్కి ఆరతి ఇచ్చేటప్పుడు పిలవమంటారు. అవును. మొత్తం పూజ అంతా ఆ పాప అమ్మ ఏదో కష్టపడి నైవేద్యాలు ఉండి ఇల్లు క్లీన్ చేసి ఇదే అమ్మవారిని రెడీ చేసుకొని వెళ్ళి కూర్చొని పూజ చేసుకున్నాక ఆరతికి వస్తారట మహానుభావులు అందరూ సినిమా చూసేసి. కాబట్టి భగవత్ కృప ఎవరెవరికి కావాలి అంటే వాళ్ళు భగవద్ ఆరాధన చేయవలసిందే. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ పాసింగ్ ఆన్ ద కల్చర్ టు ద నెక్స్ట్ జనరేషన్. ట్రూ. కాబట్టి మీరు పిల్లల్ని వదిలేసి నాన్న పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ పాప అమ్మేదో పొద్దు నుంచి సాయంత్రం దాకా పూజ చేసుకొని అలా ఉండకూడదండి. భార్యాభర్తలు ఇద్దరూ పూజలో కూర్చొని పిల్లల్ని కూడా రమ్మనాలి. మీరు కూడా ఇక్కడ కూర్చోండి. మీకు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని మొన్నే 2 ప్రవచనాలు చెప్పాను, ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంది. ఎవరైనా పేరెంట్స్ వింటుంటే ఆ 2 ప్రవచనాలు వినండి. తెలుగులో ప్రణవానంద దాస్ ఛానల్లో ఫస్ట్ 2 లెక్చర్ లైవ్ సెక్షన్లో ఉన్నాయి. తల్లిదండ్రులు ఏది చేస్తే అది పిల్లలు చేస్తారు. అవును, ఫాలో అవుతుంటారు చూసి. కాబట్టి మనము ఒక్కళ్ళ పైన వదిలేయకూడదండి. పండగ అంటేనే అందరూ కలిసి అన్ని చేసుకునే అవకాశం. మీకు చెప్తాను, ఇప్పుడు దీపావళి వస్తుంది అనుకోండి, నలుగురు అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి శుభ్రం చేయండి, ఎంతమంది ఉంటే అంతకంత కలిసి నైవేద్యాలు చేయండి, ఎంతమంది ఉంటే అంతమంది కలిసి డెకరేషన్ చేయండి, ఎంతమంది ఉంటే అంతమంది స్నానాలు చేసి వచ్చి పూజలో కూర్చోండి, అందరు కలిసి దీపాలు వెలిగించండి. ఇప్పుడు అదొక ఫ్యామిలీ స్పిరిట్ వస్తుందండి. కాబట్టి ఒకళ్ళు చేస్తున్నామా, ఒకళ్ళే చెయ్యాలా, ఒకళ్ళు కాదు, ఎవరెవరికి కడుపు నిండాలంటే, ఎవరెవరు తినాలో, భగవద్ అనుగ్రహం కావాలంటే వాళ్ళు చెయ్యవలసినదే.
ఖచ్చితంగా స్వామి. కాబట్టి అందరూ కలిసి చెయ్యండి, భగవద్ అనుగ్రహాన్ని పొందండి. అండ్ కార్తీక మాసం గురించి ఎంతో మంది ప్రత్యేకంగా చెప్తుంటారు. అసలు ఈ కార్తీక మాసం ప్రారంభం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కార్తీక మాసం దీపావళి తదుపరే ప్రారంభం అవుతుంది. వివిధ సాంప్రదాయంలో వివిధ రకాలుగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఉత్తరాదిలో ఇప్పుడు మనం చాతుర్మాస్యం అంటారు, మీకు తెలుసా? చాతుర్మాస్య వ్రతం చతుర్మాసం, అవును. ఏ పౌర్ణిమకి ప్రారంభం అవుతుంది? గురు పూర్ణమికి ప్రారంభం అవుతుంది చాతుర్మాస్య వ్రతం అని. పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెల అనే కౌంటింగ్ కూడా ఉంది మన సనాతనంలో. అవును. కాబట్టి దక్షిణ భారతదేశంలో మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీకం ప్రారంభం అవుతుంది. కానీ ఉత్తరాదిలో ముఖ్యంగా బృందావన భక్తి సాంప్రదాయంలో, అటువైపు సాంప్రదాయంలో దామోదర మాసం, కార్తీక మాసం ఆల్రెడీ నడుస్తుంది. ఎందుకంటే పూర్ణమి, శరత్ పూర్ణిమ నుంచి ప్రారంభం అయిపోయింది దామోదర మాసం. ఇప్పుడు మీరు చూడండి, బృందావనానికి వెళ్తే కిక్కిరిసిపోతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దామోదర మాసం ప్రారంభమైపోయింది, దీపాలు పెట్టడం, నేతి దీప సమర్పణ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మేము అటు శరత్ పూర్ణిమ నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య 45 రోజులు చేస్తాం అనమాట, అటు ఇటు రెండు కలిపేసి. ఎందుకంటే స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది కదండి. ఇట్లా చాతుర్మాస్యాలలో 4వ మాసమైన దామోదర మాసం శరత్ పూర్ణిమ నుంచి ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు తెలుగు వారి సాంప్రదాయాన్ని అనుసరించి కార్తీక మాసం ప్రారంభం అమావాస్య తర్వాత రోజు నుంచి. కాబట్టి ఎలాగైనా సరే కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసము. అటు భగవానుడికి, దామోదరుడికి ఎంత ప్రియమైన మాసమో అటు పరమశివుడికి కూడా అంతే ప్రియమైన మాసం. మీరు చూస్తారు ఎక్కడ అన్ని గుర్లు కిక్కిరిసిపోతాయి ఈ కార్తీక మాసంలో. అటు శివ ఆరాధన, ఇటు విష్ణు ఆరాధన, అందరూ అన్ని గుళ్ళు చాలా విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కార్తీక మాసము అనేది చాలా గొప్ప పుణ్యాన్ని, భక్తిని అనుగ్రహించే మాసము అని మనకి చెప్తారు. కాబట్టి సాధకులు ఎవరైతే ఉన్నారో కొన్ని నియమాలను పాటించాలి. ఈ మాసము యొక్క పూర్తి బెనిఫిట్ మనకి పొందాలి అని అనుకుంటే, ఇప్పుడు చూడండి, ప్రతిదానికి కూడా మీరు ఇలా చేస్తే ఇంకా బాగా పొందుతారు దీని యొక్క ఫలితము అని చెప్తారు. అవును. ఇప్పుడు మనకు ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్ రాస్తారు కూడా, ఇవి 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 మీరు తినకపోతే ఈ మెడిసిన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది 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 చేస్తే దీని ఎఫెక్ట్ డబుల్ అవుతుంది అని మనకి ఇస్తారనమాట. అలానే ఏదైనా మీరు చూసుకోండి, కొన్ని డూస్ కొన్ని డోంట్స్ ఉంటాయి. యమ నియమ అని అంటారు. చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి. ఈ కార్తీక మాసంలో కూడా మనము మన ఇష్ట దైవాన్ని ప్రీతి పొందడం కోసం కొన్ని వ్రతములు అనేది ఆచరించాలి, కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని చెయ్యకుండా ఉండాలి. అవేంటో నేను చెప్తాను. ముఖ్యంగా 5, అత్యంత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేయాల్సినవి 5 ఉన్నాయి. చెప్పండి. ఏంటో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్రాతస్నానము అని అంటారు. అంటే సూర్యోదయం ముందే స్నానము చెయ్యుట. ఇది మళ్ళీ నేను ఒకసారి అన్ని చెప్పేస్తాను, దాని తర్వాత విశ్లేషణ చేద్దాం. ప్రాతస్నానం. సెకండ్ అత్యంత ముఖ్యమైనది దీపదానం. దీపాన్ని వెలిగించి భగవంతుడికి సమర్పణ చెయ్యుట, దీపదానం. ప్రాతస్నానం, దీపదానం. 3 భాగవత శ్రవణము. అంటే భగవత్ సంబంధమైన విషయములను వినటం, ప్రతిరోజు వినటం. మూడవది భాగవత శ్రవణం. 4వది తులసి సేవనం. అంటే తులసిని సేవించుట లేదా తులసితో భగవానుని సేవించుట. ఈ 2 అర్ధార్థం వస్తాయి. తులసి అంటే తులసీదేవికి తులసి చెట్టు ఏదైతే ఉంటుందో రోజు మన నీటిని సమర్పణ చేయటం, ఆ తర్వాత దీపం ముట్టించటం, ప్రదక్షిణ చేయటం, లేదా ఆ తులసీ దళములతో భగవానుడికి సేవ చేయటం. చక్కగా ఆ తులసీ దళాలు తీసి దామోదరుడికి సమర్పణ చేయటం. ఎన్నయ్యాయి? 4. 5వది ప్రతినిత్యము కూడా మంచి స్తోత్రములు, భగవత్ సంబంధమైన స్తోత్రములు పారాయణ చెయ్యుట. ఇది దామోదర మాసం కాబట్టి విశేషంగా దామోదర అష్టకము అనే ఒక స్తోత్రం ఉన్నది, దాన్ని పారాయణ చేయుట. విష్ణు సహస్రనామం ఇత్యాది మనకి ఏవైతే ఇంట్లో స్తోత్రములు పారాయణ చేస్తామో వాటిని విశేషంగా పారాయణ చేసుకోవటం. ఇలా 5 నియమాలు చెప్పారు చెయ్యాల్సినవి. ఫస్ట్ ప్రాతస్నానం, ప్రొద్దున్నే లేవటం. అంటే పొద్దున్నే లేయాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ చాలా మంది ఆగిపోతున్నారు. ఈ పొద్దున్నే లేచి ఈ ప్రాతస్నానం చేసి దీపం వెలిగించడం, ఈ అంటే ఈ ఫిలాసఫీ ఫాలో అవుతే మనిషికి వచ్చే మంచి ఏంటి?
ఏ మనిషి అయితే తరించాలనుకుంటున్నారో ప్రొద్దున పూట లేవాల్సిందే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. అర్లీ టు బెడ్, అర్లీ టు రైస్, కీప్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. మీరు కూడా ప్రొద్దున్నే లేస్తారు అనుకుంటున్నారు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు రోజు? 4కి లేస్తారు. మీ ప్రేక్షకులకు చెప్పండి, 4 o'clockకి లేస్తున్నారు మా సుధీర్ గారు. కాబట్టి మీరు కూడా లేవటం ప్రారంభం చేసుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి. ప్రొద్దున్నే లేస్తే, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు ప్రొద్దున్నే లేవాలంటారు ప్రభుజీ అంటే, ఒకసారి 8-9 తర్వాత డే స్టార్ట్ అయిపోతుందండి. డే స్టార్ట్ అయిపోతే ఇక ఆగదు. అవును. రాత్రి పడుకునేంత వరకు అది ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మీకంటూ మీకు సమయాన్ని తీసుకోవాలి అంటే, అది చదువో కానీ, ఫిట్నెస్సే కానీ, పూజనే కానీ, ఏదైనా సరే మీరు చెయ్యాలి అనుకుంటే మీకు ఉండాల్సిన సమయం ఆ ప్రొద్దున పూటే. అవునా కదా చెప్పండి. ఎగ్జాక్ట్లీ 100%. కాబట్టి ప్రొద్దున పూట లేవాల్సిందే. చాలా మంది అడుగుతారు, ప్రొద్దున పూట ఎలా లేవాలి ప్రభుజీ అంటే, ప్రొద్దున పూట లేవాలంటే త్వరగా పడుకోవాలి. అంతే. అవునా కదా? మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు చెప్పండి? 9 గంటలకు పడుకుంటారు. 9 గంటలకు పడుకుంటేనే 4 గంటలకు లేవగలం. మన వాళ్ళకి ఏంటంటే అలవాటు, ఫోన్ పట్టుకొని ఇలా రాత్రి అంతా 1 గంట 2 గంటల వరకు అదేదో ఓటీటీ అట వాటిలలో ఏవో ఒకటి చూసుకుంటూ ఉంటారు. ప్రొద్దున పూట లేవలే. ఫస్ట్ మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మీకు కావాల్సింది, మీరు ప్రొద్దున పూట లేవాలి అంటే కావాల్సింది డిజైర్, ఇచ్ఛ. నేను ప్రొద్దున పూట లేవాలి అనే ఒక సంకల్పం మన దగ్గర ఉండాలి. ఈ ఇంటర్వ్యూ మీరు దీపావళి ముందు ఎందుకు చేస్తున్నామంటే, ఈ విషయాలని తెలుసుకొని ఆ దీపావళి రోజైనా మనం భగవానుని ప్రార్థన చేయాలి. అయ్యా రేపు ప్రొద్దున నుంచి లేస్తాను, లేసే ఒక శక్తిని నాకు ఇవ్వు. ఫస్ట్ ప్రాతః స్నానము, ప్రొద్దున పూట లేవాలి అంటే మనకు కావాల్సింది సంకల్పం. రెండవది ఏంటో తెలుసా అండి, ప్రొద్దున పూట లేవడానికి ఇందాక చెప్పినట్టుగా త్వరగా నిద్రపోవటం. అవును. త్వరగా తినేయటం. ఎంత ఫాస్ట్గా మీరు తింటే, సాయంకాలం రాత్రిపూట ప్రసాదం తీసుకుంటే లేదా భోజనం చేస్తే అంత తొందరగా నిద్ర వస్తుంది. దాని తర్వాత ఎంత త్వరగా పడుకుంటే అంత తొందరగా లేవగలుగుతాం. ఇది 2. 3, అలారం మర్చిపోకుండా పెట్టుకోవాలి. అలారం కానీ మర్చిపోయారనుకోండి, లేవటం అనేది అసాధ్యము. లేదా ఎవరికో ఒకరికి చెప్పాలి, అమ్మాయిని లేపు, ఏదో ఒకటి చెప్తే. అంటే టు స్టార్ట్ విత్ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మేము దామోదర కార్తీక మాసములలో ప్రతిరోజు ప్రొద్దున పూట 5:30 నుంచి సాధనా కార్యక్రమం అనేది చేస్తున్నా. మీరు ఆశ్చర్యపోతారు, ప్రతి నిత్యము కూడా సుమారుగా 3000 మంది అన్వయించుకుంటున్నారు ప్రొద్దున పూట, మార్నింగ్ పూట. బ్రహ్మముహూర్తం కూడా అంటారు కదా స్వామి. అదే బ్రహ్మముహూర్తం. అదే మీరందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వాలనుకోండి, ఎవ్రీడే 5:30కి మీరు ప్రణవానంద దాస్ ఛానల్లో లైవ్ సెక్షన్ వస్తుందన్నమాట. దాంట్లో మొత్తం స్తోత్ర పారాయణ, నామజపం, దాని తర్వాత భాగవత ప్రవచనం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా దాంట్లో అన్వయించుకోవచ్చు. ఎందుకంటే అందరిని చూసి మీరు ఆశ్చర్యపోతారు, సుమారుగా 1000 నుంచి 1500 మంది యువత కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు వివిధ దేశాల నుంచి ప్రొద్దున్నే వచ్చేస్తారు జాయిన్ అవ్వడానికి. కాబట్టి అది చాలా విశేషం. ప్రొద్దున పూట లేవటం, ప్రాతః స్నానము, ప్రతిరోజు కూడా స్నానం ఆచరించుట, బ్రహ్మ ముహూర్తంలో లేచి దాని తర్వాత మీరు అన్నట్టుగా దీపాన్ని సమర్పణ చేసుకోవటం, దామోదర అష్టకాన్ని మనం పారాయణ చేసుకోవటం, భగవంతుడు ఆరాధన, కొద్దిసేపు నామజపం చేసుకోవటం, ఆలయానికి వెళ్ళటం. మన దగ్గర ఆలయం ఉంటుంది కదండి భారతదేశంలో. ఏ ఆలయము మన పక్కన మా దగ్గర ఆలయమే లేదండి అని చెప్పడానికి వీలే లేదు. ఏ దేశంలో ఉన్నా సరే ఆలయం ఉందండి, భారతదేశంలో ఎందుకు ఉందండి? కాబట్టి మన పక్కన ఉన్న ఆలయానికి వెళ్ళి చక్కగా ఆ స్వామిని ఆరాధన చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ రోజుని మనం ప్రారంభం చేసేసుకోవటం. 1 ప్రాతఃస్నానం, 2 దీపదానం. ప్రతిరోజు దామోదర అష్టకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించాలి, నేతి దీపాన్ని. నేతి దీపం అంటే ఫుల్గా నెయ్యి పోయాల్సిన అవసరం కూడా లేదండి. ఒత్తుని తీసి నెయ్యిలో తడిపేసి ఆ చక్కటి మట్టి ప్రమిద కానీ, లేదా మీకు గోబర్ అంటారు, ఆవు పేడతో ప్రమిదలు చేస్తున్నారు, ఆ ప్రమిదల పైన కానీ పెట్టేసి మనం చక్కగా స్వామికి దామోదర అష్టకం, నమామీశ్వరం సచి ఆనంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం అని ఉంటుంది దామోదర అష్టకం. దాన్ని చక్కగా మీరు పారాయణ చేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఉంది దామోదర అష్టకం సంబంధించిన ప్రవచనములు, దానికి అర్థములు, దాన్ని కూడా మనం తెలుసుకొని స్వామికి దీపాన్ని సమర్పణ చేయవచ్చు. ఒక విషయం, ఒక చిన్న ప్రశ్న, సారీ, ఈ దీపంలో కూడా 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఎన్ని ఒత్తులు వేయాలనేది ఒక దీపం పెట్టండి చాలు, అంతే. థ్యాంక్ యూ స్వామి. భక్తితో పెట్టండి చాలు. 1 వేయాలా, 2 వేయాలా, 3 వేయాలా, 4 వేయాలా, ఏ ఆయిల్ వేయాలి, దేంతో అయినా దీపం ఎందుకు భగవానుడికి సమర్పణ చేస్తున్నాము అనేది తెలుసుకుంటూ భక్తితో చేస్తే చాలా. కానీ మీరు అడిగారు కాబట్టి ఈరోజు జనాలకి ఎలాగైనా సరే
ఏదో ఒకటి చెప్పండి, ఏ దీపం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏది పుణ్యము అని అడిగితే నేను చెప్పకపోయినా సరే నా తమ్లైన్లు వేసేస్తున్నారు, ప్రణవానంద దాస్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని. అందుకే మేము ఇంటర్వ్యూలు చేయట్లేదు అనమాట, మీరు చేయట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాం మేము. అయితే మీకు ఒక విషయం తెలుసు సుధీర్ గారు, మనం ఎప్పుడు కాంట్రవర్సీ మాట్లాడము. అవును, మనం సనాతన ధర్మానికి, ఈ రోజు సనాతన ధర్మానికి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే 2 విషయాలు మాట్లాడడానికి ఆచార్య అనుగ్రహం చేత మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అంతేకాని ఎప్పుడు కూడా ఏ విషయంలో అనవసరమైన విషయాలు మాట్లాడటం ఇష్టపడం. మీకు తెలుసా ప్రతిసారి క్వశ్చన్స్ కొట్టేస్తూ ఉంటాం. అయితే మీకు విషయం ఏం చెప్తానంటే, మనం ఎప్పుడైనా సరే ఈ రోజు సనాతన ధర్మానికి ఏమి కావాలి అంటే అందరూ కలిసి ఐక్యమత్యంగా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని, నిజమైన ఆధ్యాత్మికత యొక్క వైభవాన్ని చెప్పాలి, అంతేకాని ఒకళ్ళ పైన ఒకళ్ళ మాటలు అనుకునే స్థితి ఈరోజు ధర్మానికి లేదు. అందరూ కలిసి అన్ని సాంప్రదాయములు కలిసి ఒక మంచి ఒక ఉదాత్తమైన భావనతో కలిసి ముందుకెళ్ళాలి, కలిసికట్టుగా. దాని తర్వాత నిజమైన ధర్మం ఏంటి, జనాలను చిన్ని చిన్ని విషయములలో మోసములు చేయకుండా, లేదా ఇదే చేస్తేనే నీకు భౌతికమైన, మీరు ఫస్ట్ ప్రశ్న రాశారు, భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎలా జరుపుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది పూజ దేవుడు అంటే ఒక భౌతికమైన కోరిక కోసమే, కానీ కాదు, అలా కాదు. ఆధ్యాత్మికత అనేది ఆత్మకి భగవానుడికి మధ్యలో ఉండే సంబంధాన్ని పెంపొందించుకునేది ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి భక్తియుత జీవనము అనేది ఒక్కొత్త రెండొత్తుల ఏ నూనె వాటితో సంబంధము లేనిది, మంచిగా మనస్సు భగవానుడికి సమర్పణ చేస్తూ చేయటం, అదే ఆరాధన అంటే, పూజ అంటే. అయినా సరే మీకు ఒక విషయం చెప్పండి, మనకి బృందావనంలో ఒక విషయం సాంప్రదాయంగా వస్తుందన్నమాట. దామోదరుడు తెలుసు కదా, యశోద దామోదరుడు, వారికి ప్రీతికరమైన దీపాన్ని అని బృందావనంలో ఒక దీపాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. తులసి ఎండిపోయి ఉంటుంది తెలుసు కదా, సహజంగా కొన్నిసార్లు తులసి చెట్టు ఎండిపోతుంది. అప్పుడు ఆ ఎండిపోయిన తులసిని అటువైపు ఉండే బృందావనం, ఇట్లా ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని తీసి పక్కన పెట్టుకుంటారు, పెట్టుకొని చిన్న చిన్న పుల్లలుగా విడదీసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట. ఏం చేస్తారు, ఒకసారి మేము చూసాం కాబట్టి మేము అడిగాం ఏంటి విశేషం అంటే, దాని చుట్టూ కాటన్ రోల్ చేస్తారనమాట. ఆ తులసి కాష్టం ఉంటుంది కదా, దానికి కాటన్ రోల్ చేసి దాన్ని నేతిలో పెడతారు. ఎందుకమ్మా మీరు పెడుతున్నారు అని అంటే, దామోదర మాసం మొత్తం కూడా కార్తీక మాసం ప్రొద్దున పూట రాత్రి పూట దీనిపైన కర్పూరం పెట్టి వెలిగించి దేవుడికి సమర్పణ చేస్తారనమాట. అటువైపు ఉండే సాంప్రదాయం చాలా ప్రీతికరం దామోదరుడికి ఈ తులసి కాష్టం యొక్క దీపము అని చెప్తారు. కాబట్టి అలా కూడా మనం చేసుకోవచ్చు. ఎండిపోయిన తులసి ఉంటే మన దగ్గర, అంతేగాని తులసిని పెట్టి చేయకూడదు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారో భయం అనమాట. అందుకే చెప్తున్నాను, మన దగ్గర ఎండిపోయిన తులసి, పాపం చాలాసార్లు డౌట్ వస్తుంది, ఏం చేయాలండి, పడేయలేము, ఎక్కడ ఉంచుకోవాలి, తులసమ్మ కదా అని. అప్పుడు తులసి యొక్క సేవ ఏంటి, భగవంతుడి యొక్క సేవ. కాబట్టి ఆ తులసీదేవి యొక్క చెట్టు ఎండిపోయినా సరే చక్కగా వాటిని తీసుకొని ఇలా దామోదర మాసంలో దీపాల కోసం చేసుకొని చక్కగా మనం దీపాన్ని సమర్పణ చేయొచ్చు. మాకు కూడా భక్తులు చేసిస్తారు, మేము వాటితోటే దీప సమర్పణ ప్రొద్దున రాత్రి చేస్తుంటాం అనమాట. కాబట్టి అది చాలా విశేషం, అలా చేసుకోవచ్చు. 4వది మనం ఏమన్నాము, భాగవత శ్రవణం, భగవంతుడి గురించి వినుట. ఎందుకో మీకు ఒక విషయం చెప్తాను, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేసినా భగవంతుడి పట్ల భక్తి ఉత్పన్నం కాకపోతే మనం ఏమనుకుంటామండి అంటే, పూజ ఈజ్ నాట్ ఈక్వల్ టు భక్తి. వెన్ పూజ బికమ్స్ భక్తి ఈజ్ వెన్ యూ డూ ఇట్ ఓన్లీ ఫర్ ప్లెజర్ ఆఫ్ గాడ్. పూజ ఆరాధన కిందకి మారాలి అంటే ఆ పూజ నుంచి మనము ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కేవలం భగవత్ ప్రీత్యర్థము కోసమే చెయ్య. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, హరే కృష్ణ ప్రభుజీ మీరు ఫోన్ చేశారు, ఏమన్నా ఏదైనా సేవ్ ఉందా ప్రభుజీ, ఏదైనా చెయ్యాలా ప్రభుజీ? ఏం లేదు సుధీర్ గారు, మీరు జస్ట్ ఎలా ఉన్నారో ఫోన్ చేశాను అంటే, ఓ చాలా థ్యాంక్స్ ప్రభుజీ, చాలా బాగున్నాము, చాలా ధన్యవాదాలు మీరు ఫోన్ చేసినందుకు, పెట్టేస్తాం. ఫోన్ పెట్టేశాక కూడా మన మనసులో ఇమ్మీడియట్ భావన ఏమొస్తుంది, ప్రభుజీ ఫోన్ చేశారు, ఎంత అదృష్టము అని అనుకోవచ్చు మనం, అవునా కదా? తప్పకుండా. ఇప్పుడు మీరు ఫోన్ చేశారనుకోండి, ఏమైందండి, హలో ఏంటండి, ఏం లేదు మీరు ఇంటర్వ్యూకి వస్తారా అని ఫోన్ చేశామండి, వస్తాను చూస్తాను తప్పకుండా, టక్ అని పెట్టేశాను. మళ్ళీ ఫోన్ చేశారనుకోండి, ఏంటి ఇంటర్వ్యూకి వస్తారా, లేదండి కొద్ది కుదర, టక్
అని ఫోన్ పెట్టేశారనుకోండి, ఏమనిపిస్తుంది, ఈయన అవసరం. కేవలం అవసరం కోసమే చేస్తున్నారు అని అనిపిస్తుంది. అవునా కదా? భగవంతుడి దగ్గర కూడా పూజ చేశాక ఇది నాకు ఇవ్వు, ఇది నాకు పూర్తి చెయ్యాల్సిందే ఈ కోరిక వల్ల. భగవంతుణ్ణి అడగటం తప్పు కాదండి, డిమాండ్ చేయటం తప్పు. స్వామి నాకు ఇది నా మనసులో కరెక్ట్ అనిపిస్తుంది, నీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి, నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు స్వామి, ఎందుకంటే నువ్వు ఏది చేసినా నా కోసం మంచే చేస్తావు అనే నమ్మకంతో ఈ ఆరాధన, ఈ పూజ కేవలం నీ యొక్క ప్రీత్యర్థం చేస్తున్నాను, యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతని ఆవిష్కరించుకోవడానికి చేస్తున్నాను అని కానీ చేస్తే ఆ పూజ ఆరాధన కింద మారుతుంది. ఓకే, అలాంటి సాధనే మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. మనకి 2 విషయాలు చెప్తాను సుధీర్ గారు, గుర్తుపెట్టుకోవాల్సింది అర్థము, పరమార్థం. అర్థము, ఇప్పుడు మన లక్ష్మీ దేవి యొక్క పూజ చేస్తున్న అర్థము కోసం, కానీ పరమార్థము కూడా ఉండాలి దానికి. అమ్మ, ఎప్పుడు నువ్వు భగవంతుడి యొక్క సేవలో నన్ను వినియోగించు. మీకు ఒక విషయం చెప్తాను, ఓన్లీ మనీ ఈజ్ నాట్ సక్సెస్. 100%. ఓన్లీ మనీ ఈజ్ నాట్ సక్సెస్. మనీ ఈజ్ నీడెడ్, ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ నీడ్. జీవితంలో బ్రతకడానికి కావాల్సిన వస్తువులన్నిటిలో ఒకటి డబ్బులు. అవును, ఒకటి డబ్బులు అంతే. మిగతావి ఇప్పుడు జీవితమే డబ్బులు ఉంటే సరిపోతుంది. ఆరోగ్యం వద్ద. ఒక ఆయన 100 కోట్ల విలువైన ఆస్తులు ఉండొచ్చండి, ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని అనుభవించగలుగుతాడా? చేయలేరు. ఒకళ్ళకి ఆరోగ్యం చాలా బాగుందండి, మతి స్థిమితం లేకపోయింది అనుకోండి, వారు మంచిగా పని చేయగలుగుతారా? ఒకళ్ళకి అనుకోవచ్చు, మనసు బాగానే పనిచేస్తుందండి, ఆరోగ్యము బాగానే ఉందండి, డబ్బులు బాగానే ఉన్నాయండి, కానీ జీవితంలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు, వాడేమన్నా సుఖపడతాడా అండి? కాబట్టి అన్నిటిలో ఈరోజు సమాజం ఎటువైపు ఆలోచిస్తుంది అంటే డబ్బులే మనకి ముఖ్యం. మనీ ఈజ్ హనీ అంటే డబ్బులు 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 డబ్బులు. ఇప్పుడు చూడండి, మీకు మొన్న మేము న్యూస్లో చూసాము, అది ఎంతవరకు నిజమో తెలీదు, మొన్న ఏదో బిట్ కాయిన్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, 2000 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు. ఒక ఆయన, ఒక యుక్రెయిన్కి చెందిన బిట్ కాయిన్ ట్రేడర్ అంటారో ఏదో అట, ఆయన 250 crores లాస్ అయిపోయి ఆయన ల్యాంబోర్గిని కార్ లోపలనే సూసైడ్ చేసుకున్నట్ట. మీరు చూసారా? మీరు ఈ విషయం విన్నాను స్వామి. అంటే ఏమైపోయిందంటే వీళ్ళకి ఇప్పుడు డబ్బులు ఒక్కటి లేకపోతే ఇంకా నా జీవితం క్లోజ్. చాలా మంది అట్లనే ఫీల్ అవుతారు. కాదండి, అందుకే మనము ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని నారాయణుడితో పెట్టి ఆరాధన చేస్తాం. ఎందుకంటే అమ్మ, నువ్వు అర్థాన్ని ఇస్తావు, దాంతోపాటు పక్కన పరమార్థాన్ని చూపించడానికి భగవానుడు ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మోక్షం ఇచ్చే జనార్దనుడు పక్కన ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు అర్థము లేకపోయినా పరమార్థం ఎప్పుడు. మానవ జన్మ యొక్క ప్రయోజనము భగవంతుడి యొక్క సేవ. కాబట్టి ఇది చాలా ముఖ్యం. దామోదర మాసం అంటారు, కొంతమంది దామోదర వ్రతం కూడా అంటారు. ఈ రెండింటికి తేడా ఏమన్నా? ఇదే దామోదర మాసం అంటే నెల పేరు. ఆ నెలలో మనం చేయవలసిన ఆరాధన దామోదర వ్రతము అంటే. ఈ 5 చేస్తే దామోదర వ్రతం అవుతుంది. ప్రాతస్నానం, దీపదానం, భాగవత శ్రవణం, తర్వాత దామోదరాష్టక పాఠనము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. ఈ దామోదర మాసంలో ఏం చెప్తున్నాను నేను ఇందాక, భగవంతుడి గురించి వింటే తప్ప భక్తి రాదు. భక్తి పెంపొందించాలి అంటే భగవంతుడి గురించి వినాలి. అందుకే మనం ప్రతిరోజు ప్రొద్దున పుట్టి దామోదర మాసం మొత్తం 7:30 నుంచి ప్రవచనం ఉంటుంది మనకి. భాగవత అంతర్గతంగా ప్రవచనం చెప్తాం ఛానల్లోనే, లైవ్ లో. అదే కార్యక్రమంలో ఎవరైనా చక్కగా వినాలనుకుంటే వినొచ్చు, భాగవతం గురించి తెలుసుకోవచ్చు. తప్పకుండా స్వామి. మీరు కూడా ఎవరన్నా ప్రభుజీ గారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఎప్పటి నుంచో ఎన్నో కథలు, ఎన్నో విషయాలు మనకు చెప్తూనే ఉన్నారు. సో ఒకసారి పార్టిసిపేట్ అయ్యి మనకు కూడా 4 మంచి మార్గాలు తెలుసుకుంటాం, దాన్ని పాటిస్తే మన జీవితం కూడా ఒక వెలుగులో వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. స్వామి, ఇంకొక విషయం, ఈ కార్తీక మాసంలో తులసి దళం కానీ, దామోదర వ్రతం కానీ, లేకుంటే ఏదైనా సరే ప్రతి ఒక్క పూజకి మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. సో నిజంగా ఈ ఒక్క మాసం అంత ఇంపార్టెంట్ పీరియడ్ అని ఎందుకు అంటారు అందరూ? మనకి కార్తీక మహాత్యంలో చెప్తారు, ఈ మాసములో దామోదర వ్రతం చేయటం లేదా ఆధ్యాత్మికంగా మనం ఉండటం వల్ల యొక్క ఫలితము, ఈ మాసంలో చేసిన పుణ్యము 100 జన్మల వరకు వస్తుందట అని చెప్తారు. ఓకే, 100 లైఫ్ టైమ్స్
100 లైఫ్ టైమ్స్ వరకు ఈ పుణ్యం మనతోటి ఉంటుందట అని చెప్తారు. కాబట్టి చాలా విశేషం అండి. ఈ 30 రోజులు లేదా 45 రోజులు 30 రోజులు అనుకోండి, ఎటువంటి చెడు పనులు చెయ్యకుండా, ఇందాక మనం అన్న 5 చేయాల్సిన పనులు ఉన్నాయి, కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. ఒకసారి చెప్తారా? ఒకటి, ఎప్పుడు కూడా జీవహింస చేయకూడదు, సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకటి. 2, మనకి ఎవరిని నిందించకూడదు అని చెప్తారు. అతిగా కోపము తెచ్చుకోవటము, నిందించటము, వేరే వాళ్ళని దూషించటము, చెడు మాటలు మాట్లాడటము, బూతులు అంటారు చూడండి, బూతులు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, అది చేయకూడదు అని చెప్తారు. 1, 2. 3, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్తారు. 4, మనకి ఏదైతే భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుందో అలాంటి పనులలో ఇండల్జ్ చేయకూడదు అంటే. ఇప్పుడు చూడండి, మనకి ఒక సినిమా చూసామనుకోండి, సినిమాలు, సీరియళ్ళు ఇలాంటివి చూసామనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, మనం దాంట్లో లీనమైపోతాం, భగవంతుడి యొక్క స్మరణ మనకు ఉండదు. అవును. ఇప్పుడు కొన్ని షోలు కూడా ప్రారంభమైపోయాయి కదా, భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ఈజీగా సమయం వస్తుంది అనమాట. ఇవి చేయకూడదు. దాని తర్వాత 5వది ఏమంటారంటే, ఈ కార్తీక మాసం అయ్యేంత వరకు, ఈ దామోదర మాసం వరకు కూడా మనము మన యొక్క పర్సనల్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రొద్దున స్నానము, సాయంకాలం స్నానము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి అని చెప్తారు. అంటే లేటుగా లేవకుండా ఉండాలి, సూర్యుడు రాకముందే లేవాలి, లేజీనెస్ పనికి రాదు అని చెప్తారు. ఇలాగ ఈ 5 నియమాలు. ఇప్పుడు చూడండి సుధీర్ గారు, మనకి మాల వేస్తారు ఈ సమయాలలో, చూసారు స్వామి మాల, లక్షల మంది మాలలు వేసుకుంటారు. మాలలు వేసుకోవడానికి కానీ, ఈ దామోదర కార్తీక వ్రతం చేయటం కానీ, ధనుర్మాస వ్రతం అనుకోండి, శ్రావణ మాస వ్రతం అనుకోండి, ఎందుకు అసలు ఇవన్నీ మనకి చెప్పారు? నెల రోజుల పాటు చెప్తారండి. కార్తీకం నెల, ధనుర్మాసం నెల, శ్రావణం నెల, తమిళనాడులో పురట్టాసి అంటారు నెల. ఈ నెల ఇప్పుడు స్వామిమాల నెల. అవును. ఎందుకు ఇట్లుంటుంది అంటే, నెల రోజులు ఏదన్నా పని చేస్తే అది అలవాటైపోతుంది. ఓకే. మీరు ఒక 30 days కానీ ప్రొద్దున పూట లేచారనుకోండి, 31st day మీరు ఆటోమేటిక్గా నిద్ర లేచేస్తారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తాను. చెప్పండి. ఇది కేవలం ఏదో పుణ్యం సంపాదించుకోవడానికి నెల రోజులు చచ్చి చెడి ఎలాగైనా సరే చేసేయాలటం కాదండి. దీన్ని మన జీవనంలో అలవాటు చేసుకోవటం కోసం. కాబట్టి మన పెద్దలు ఇంత పుణ్యం 100 జన్మల వరకు వస్తుంది, మొత్తం కుటుంబం ధరిస్తుంది, మీకు భగవద్ అనుగ్రహం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని చెప్పడానికి ఏంటి అంటే, ఇలా చెప్తేనైనా, వీడు ఇలా చేస్తే అలా అలవాటైపోయి జీవుడికి మంచి జరుగుతుంది అనే ఒక భావన దాని వెనకాల ఉన్నదన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ 30 days. ఈ 30 days మనల్ని ఆ ఇయర్ మొత్తం, మన జీవితం మొత్తం ఇటువంటి అలవాటునే పెంపొందించుకునేటట్టుగా మనల్ని ప్రోత్సహించాలి. సో దానివల్ల ఆధ్యాత్మిక సాధన కూడా పెరుగుతుంది. ఎస్. ఓకే. సో మీ దివాళీ అంటే అందరూ చెప్తుంటారు క్రాకర్స్ కాల్చకూడదు, కొంతమంది ఈ ఏజ్ లిమిట్ వరకే పెట్టాలనేసి. సో ఈ దివాళీ టైంలో ఎక్కువగా అంటే ఈ దీపాల కన్నా క్రాకర్స్ మీద మోటివేషన్ అయ్యే యూత్ ఉంటారు, యంగ్స్టర్స్, పేరెంట్స్ కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు దీపావళి అంటే కొన్ని సాంప్రదాయాలు వస్తూ ఉన్నాయి, దానికి ఆరిజిన్ మనకి అంతగా తెలియదు. ఒకటి దీపావళి అంటే పేరులోనే ఉంది, దీపాలు పెట్టాలి. ఓకేనా? దీపాలని మనం శుభ్రంగా పెడతాం. ఆ తర్వాత లక్ష్మీనారాయణుడి యొక్క ఆరాధన చేస్తాం. ఓకేనా అండి? తర్వాత బొమ్మల కొలువులు పెడతాం, బంధుమిత్రులను పిలుస్తాం, ఇల్లుని డెకరేట్ చేసుకుంటాం. దీపాలు, ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు పెట్టాలి. ఓకే. ఎన్ని మనకి ఎంత భగవంతుడికి ఎంత అలంకరణ చేసుకోవాలి అనుకుంటే అన్ని రకాలు. కానీ ఒక విషయం చెప్తాను, సావధానాన్ని మనం వహించాలి దీపములు పెట్టడంలో. చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, మనకి తెలుస్తుంది. కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే మనకి చాలా కష్టం అవుతుంది. సావధానంగా మంచిగా దీపాలతో అలంకరణ చేసుకొని, ముగ్గులు వేసుకొని, భగవంతుడికి మంచిగా పూజ చేసుకొని, అమ్మవారికి, స్వామివారికి మంచి నైవేద్యాలు చేసి పెట్టి అందరికీ ఇచ్చి ఇలా దీపావళి చేసుకోవాలి. ఇది ఒక నియమం. 2-3 ఇంకా దీపావళి అంటే ఇవి అని ఉంది. ఒకటి మీరు అన్నట్టుగా క్రాకర్స్ కాల్చడం అని అంటారు. ఇప్పుడు మీరు చూడండి, క్రాకర్స్ కాలటము మంచిదా చెడా అని మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, కేవలం దీపావళి రోజే క్రాకర్స్ కాలుస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది.
ఇప్పుడు న్యూ ఇయర్కి కాల్చట్లేదా, కాలుస్తున్నారు, పెళ్ళిళ్ళకి కాల్చట్లేదా, కాలుస్తున్నారు. మరి అప్పుడు పొల్యూషన్ అవ్వట్లేదా? అవుతుంది. మరి పెళ్ళిళ్ళు ఆపేస్తారా? పెళ్ళిళ్ళు ఆపేయండి, మరి ఇంకా ఎక్కువ కాలుస్తారు. న్యూ ఇయర్కి ఆపేయండి మరి క్రాకర్స్ కాల్చడం. అవును. అన్నిట్లో కాల్చుకుంటారు. దీపావళి ఒక్కటి రోజు వచ్చేసరికి పొల్యూషన్ అంటారు. కానీ మీరు ఇంకొక సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడండి, పొల్యూషన్ అవుతుందా లేదా? అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సావధానంగా ఉండాలి. ఒక సెలబ్రేషన్ అంటే ఒక 2-3 బాంబులు కాల్చుకోవటం అదొక ఆనందం, పిల్లలకి ఆనందం, పెద్దలకి ఆనందం. కానీ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఇదే పండగ కాదు. ఆరాధన పండుగ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం పండుగ, దీపాలను వెలిగించటం పండుగ, ఇల్లుని శుభ్రం చేసుకోవటం పండుగ, ఇవి రాముడిని స్మరించటం పండుగ, కృష్ణుడిని స్మరించటం పండుగ, పరమశివుడికి అభిషేకం చేసుకోవటం పండుగ, శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం, దామోదరుడికి దీపం చూపించటం, ఇది పండుగ అని కేంద్రంగా భావించండి. క్రాకర్స్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. ట్రూ. కొంతమంది క్రాకర్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్. మా జీవితంలో కొన్ని సంవత్సరాల ఆ ఎక్సైట్మెంట్ ఉండేది క్రాకర్స్ మీద, దాని తర్వాత న్యాచురల్గా పోయింది. ఇప్పుడు మాకు పెద్దగా ఏం అనిపించదు. కాబట్టి అలా ఇప్పుడు ఎవరైనా చాలా క్రాకర్స్ చాలా ఇష్టము, సరే వెలిగించుకో, ఎవరికి అదంత పెద్ద ఫరక్ పడదు, నువ్వు నీ పని చేసుకో. కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్నే ప్రధానంగా ఇష్యూ చేసామనుకోండి, ఇప్పుడు మూగజీవాలకి ఇబ్బంది అవుతుందంటే ఇంకా మిగతా పండుగల పేర్లు ఎత్తాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు ఎంత మూగజీవాలకి నష్టం అవుతుంది అని. కాబట్టి మనము వీ హ్యావ్ టు బి కాన్షియస్. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇటు వద్దు అని కాదు, అటు ఇదే చెయ్యండి అని కాదు. బీ రెస్పాన్సిబుల్, కేర్ఫుల్గా మనము కాల్చటంలో పర్యావరణాన్ని కూడా దృష్ట్యా ఏది అవసరం, ఎంత అవసరం. ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటున్నాం. వినాయక చవితి రోజు మనం ఏం చెప్తున్నా, వినాయకుడిని ఆరాధన చెయ్యాలి. చెయ్యొద్దు అని ఎవరు అనట్లేదు, కానీ జల కాలుష్యం చేయకుండా మట్టితో చెయ్యండి, అదే సాంప్రదాయము అని అందరూ చెప్తున్నారు. అవును. ఇప్పుడు చాలా మటుకు చాలా మందిలో వచ్చింది, ఇంకొంతమందికి రావాల్సింది వెయిట్ చేస్తున్నా. పర్యావరణాన్ని పరిరక్షకంగా చక్కగా మట్టి వినాయకులు చేసి పెట్టుకోండి అని చెప్తున్నా అన్నమాట. అలానే దీపావళి కూడా బ్రహ్మాండంగా చేసుకోండి, ఆనందంగా చేసుకోండి, దీపాలు వెలిగించి చేసుకోండి, కుటుంబ సభ్యులతో చేసుకోండి, 4, 5, 10 క్రాకర్లు కాల్చుకొని చేసుకోండి. అంతేకాని మొత్తం భూమి దద్దరిల్లేటట్టుగా క్రాకర్సే కాల్చేసామనుకోండి, దానివల్ల డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఎగ్జాక్ట్లీ, కొన్ని సిచ్యువేషన్స్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మనకి మనం రెస్పాన్సిబిలిటీగా, సొసైటీకి రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. ఇంకొక విషయం చెప్పండి. దీపావళి రోజు రాత్రి పేకాట ఆడతారు, తెలుసా మీకు? తెలీదా మీకు? ఉత్తర భారతదేశంలో అలాంటి సాంప్రదాయం ఉన్నది. ఓకే. కానీ మీరు చూడండి, పేకాట ఆడటం వల్ల డబ్బులు పోతాయి అని మహాభారతం చెప్తుంది, కానీ వస్తుంది అని చెప్పదు. అవును. యుధిష్ఠిర లాంటి ధర్మాత్ముడు కూడా ఎంత కష్టాలు పాలవ్వవలసింది అని ఆ జూదము నిరూపిస్తుంది. కాబట్టి జూదం ఆడకూడదు, అది ముఖ్యం అన్నమాట. జూదం ఆడకూడదు. కాబట్టి మనము ఈ 2 విషయాలలో చెప్పేది ఏంటి అంటే, బీ రెస్పాన్సిబుల్, బీ సెన్సిబుల్, నాట్ టూ లెస్, నాట్ టూ మచ్. అలా ఉంటే సరిపోతుంది. స్వామి, మీరు ఇది దామోదర మాసం అన్నారు, అండ్ ఇందులోనే చూసుకుంటే దామోదర లీల గురించి కూడా చాలా మంది చెప్తుంటారు. అసలు ఈ దామోదర లీల అంటే ఏంటి, అండ్ చిన్ని కృష్ణుడు యశోదమ్మ చేత ఎందుకు కట్టబడతాడు, అసలు దీని అంతరార్థం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు అందరూ తెలుసుకోవాలి, ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాల్సింది దామోదర మాసం ఎందుకంటారు అంటే, దామోదర లీల జరిగినందుకు. అసలు దామోదర లీల ఎప్పుడు జరిగింది, ఆ లీల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చక్కగా ఇది వినండి. దామోదర మహాత్యాన్ని విన్నందుకు మీకు గొప్ప భగవత్ కృప అనేది లభిస్తుంది అని ఈ లీల వినటం వల్ల విశేషంగా చెప్తారనమాట. కాబట్టి ఒక రోజు, ఏ రోజు? దీపావళి రోజు యశోదమ్మ ప్రొద్దున్నే లేచి పెరుగు చిలుకుతూ ఉన్నది. వెన్న చెయ్యాలి. ఎవరి కోసం? కృష్ణుడి కోసం వెన్న చెయ్యాలి. సరే అని కృష్ణుడు లేచాడు, అమ్మ దగ్గరకు వచ్చాడు. చిన్న పిల్లవాడు అప్పటికి. అమ్మ ఆకలేస్తుంది అని అన్నాడు. సరే అని యశోదమ్మ ఎత్తుకొని చెప్పింది, నాన్న నేను ఇలా వెన్న తీస్తున్నాను, కొద్దిగా మధ్యలో ఉంది, ఇది పూర్తి అయ్యాక నీకు పాలిస్తా అని. కానీ కృష్ణుడు అన్నాడు, లేడు, నాకు ఇప్పుడే కావాలి అని అన్నాడు.
ఇప్పుడు జనాలు కొంతమంది అంటారు దేవుడికి కావాలా, దేవుడికి పెడతారేంటి, మీరు నైవేద్యాలు పెడితే దేవుడు ఏమన్నా ఆకలితో ఉంటారా? ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, భగవంతుడు అడుగుతారా అని జనాలు అడుగుతారనమాట. మరి దేవుడికి పెట్టడం ఏంటి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగే వాళ్ళే వ్యాలంటైన్స్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, ఈ టెడ్డీ డే, ఇవన్నీ డేలేమో వాళ్ళకి కావాలి. ఎవరైతే దేవుడికి ప్రేమ చూపించటంలో వస్తువులు ఇవ్వాలా అనేవాడే చాక్లెట్ తీసుకెళ్తాడట, రోజ్ తీసుకెళ్తాడట, టెడ్డీ తీసుకెళ్తాడట, వ్యాలంటైన్స్ డే చేసుకుంటాడట. అంటే నీకు నీ ప్రేమ భగవంతుడికి నీ ప్రేమ వేరే వాళ్ళకి చూపించడానికి ఇన్ని డేస్ కావాలి, మాకు మా ప్రేమ భగవంతుడికి చూపిస్తే కష్టం అనమాట. దేవుడికి ఎందుకు పెట్టడం, దేవుడికి ఎందుకు పాలు పోయటం, శివుడికి ఎందుకు అభిషేకం చేయటం, స్వామికి ఎందుకు అలంకరణ చేయటం, ఎంత మూర్ఖత్వమో చూడండి ఇక్కడ. కాబట్టి ప్రేమ అనేది ఎప్పుడైనా సరే వ్యక్తపరుస్తాం. భగవంతుడి పట్ల కూడా మనకి ప్రేమ. భగవంతుడు అడుగుతాడా అంటే తప్పకుండా తన భక్తులని తాను అడుగుతాడు. భగవంతుడికి కూడా అడిగే లక్షణం ఉంది, కానీ మన దగ్గర నుంచి అడగడు. ఎవరికైతే భక్తి ఉన్నదో, నిజమైన స్వార్థమైన ప్రేమ ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి అడుగుతారు. ఎన్ని లీలలు మనం చూస్తామండి. స్వామి ఎన్నిసార్లు ఎంతమందిని అడిగాడు భగవంతుడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలలైనా సరే, మనం ఎక్కడ ఏ స్థల పురాణము చూసినా సరే, అక్కడ ఉండే చరిత్ర చూసినా సరే, భగవంతుడు నోరు విప్పి అడిగినది కూడా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఏదో విగ్రహం కాదండి, ఆయన సాక్షాత్తుగా ఆ రూపంలో ఉన్నారు. మీరు ఇందాక ఏదో విషయం ప్రస్తావన చేస్తున్నారు, ఏమైంది అంటే మొన్న రీసెంట్గా ఒక కోర్టులోకి ఇష్యూ అయింది స్వామి. అంటే శ్రీ మహావిష్ణువు విగ్రహం వచ్చింది, ఆయన శిరస్సుని ప్రతిష్ఠించాలని ఆయన లాయర్ రిక్వెస్ట్ చేశారు, దాని మీద ఫైట్ చేస్తూ. జడ్జ్ మీ స్వామి దేవుడు కదా, ఆయన అంతటా ఆయన్ని తల తీసుకురమ్మని చెప్పని కొంచెం ఎటకారంగా అన్నారు. ఆయన వెంటనే షూ తీసుకొని ఇసిరేశాడు జడ్జి మీదకి. సో ఇటువంటి అంటే న్యాయం చెప్పే చోట కూడా ఒక దానికి న్యాయం జరుగుతుందని క్వశ్చన్ ఇస్తారు, కానీ అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా దాన్ని ఇంకొక రకంగా చూడడం తప్పని నాకు అనిపించింది. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం, దీంట్లో చాలా మంది ప్రశ్న ఉంటుంది స్వామి. ఇప్పుడు నేను ఆ చరిత్ర చదివినంత వరకు అది ఒక నారాయణుడి యొక్క చాలా పురాతనమైన ఆలయం అట. అయితే ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ ఆలయాల పైన, మీకు తెలుసు మన ఎన్నో వేల గుళ్ళని నాశనం చేసేసారు. వారి గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, కానీ అయితే వాళ్ళు ఎప్పుడైతే రకరకాల దాడులలో వేలాది గుళ్ళని నాశనం చేసేసారు. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది గుళ్ళని నాశనం చేశారు. అయితే ఈ గుళ్ళో కూడా ఆ నారాయణుడి యొక్క శిరస్సుని భేదించేశారనమాట. అయితే విగ్రహం ఇక్కడ దాకా ఉంది, శంఖచక్ర గద పద్మములు ఉన్నాయి, స్వామికి శిరస్సు ఒక్కటి లేదు. కాబట్టి దాన్ని అపీల్ చేసుకున్నట్టున్నారు నాకు తెలిసి. అయితే అక్కడ అన్నది విషయం ఏమన్నారు, వారు మీ దేవుడిని ఆయననే చేసుకోమను అని అన్నారు. ఇప్పుడు చూడండి, భగవంతుడు మూర్తి రూపంలో వచ్చేది మనం పిలుస్తే వచ్చారు. ఇప్పుడు చూడండి, మీరు నన్ను పిలిచారనుకోండి, ప్రభుజీ మా ఇంటికి రండి, ప్రసాదం కోసం రండి అని. సరే అండి, మీరు పిలిచారు, నేను ఇక్కడ కూర్చున్నాను, చైర్ పైన కూర్చున్నారు, స్వాగతించారు, మీరు అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నా కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఇలా చూస్తూ నవ్వుతాను. వెయిట్ చేసాం. తర్వాత అన్నారు, సుధీర్ గారు ప్రసాదం అన్నారు, ప్రసాదం ఏంటి, అక్కడే కిచెన్ ఉందండి, వండుకోండి. అదేంటండి మీరు ప్రసాదంకి పిలిచాను, కానీ మేము వండుతామన్నామా, మీరే వండుకొని మీరే తినేయండి అన్నారనుకోండి, అది మర్యాదనా చెప్పండి? ఎందుకు వచ్చాం మనం? ప్రసాదము మీరు పెడతారు అని పిలిచినప్పుడు ఒకళ్ళు మర్యాదపూర్వకంగా మన ఇంటికి వచ్చారు. భగవంతుడు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనము ప్రార్థన చేసాం, స్వామి నువ్వు ఈ రూపంలో మాకు దర్శనమిస్తే నేను మిమ్మల్ని సేవించుకొని నేను తరిస్తా అన్నప్పుడు ఎవరి బాధ్యత పైన వచ్చారు, ఎవరి ప్రార్థన మేరకు, ఎవరిపైన ప్రేమతో వచ్చారు? మన పైన ప్రేమతో భగవంతుడు వచ్చాడు. భగవంతుడు సర్వసమర్థుడే, అందరినీ తయారు చేసిన వాడు ఆయనే. అటువంటి స్వామికి ఒక్కసారి చక్రం తీసుకొని అందరినీ వేసేయటం ఈజీ అనే కాదా? కానీ ఎందుకు చేయడు భగవంతుడు? ఎందుకంటే నా పూచీతో మన కోసమని, మన పైన ప్రేమ మనము చూసుకుంటామని ఆయన వచ్చాడు. కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ మన బాధ్యత. అందుకే ఆలయంలో మనం నైవేద్యం చేస్తాం, భగవంతుడికి ఉత్సవాలు చేస్తాం, ఆలయం లాక్ వేస్తాం. దేవుడి గుడికి లాక్ వేయటం ఎందుకండి? ఎవడైనా వస్తే చక్రం పంపించలేడా? భగవంతుడు ఒక్క నిమిషంలో పంపించవచ్చు. పరమశివుడు ఒక్కసారి త్రిశూలం ఇలా అన్నాడు అనుకోండి, వాడు పాడిపోతాడు. కానీ ఎందుకు అన్నాడయ్యా?
ఎందుకు అనలేదు? ఎందుకంటే మనము భగవంతుణ్ణి నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను స్వామి, నువ్వు వచ్చి ఈ రూపంలో మాకు దర్శనం ఇయ్యి, నిన్ను సేవ చేసుకొని నేను తరిస్తాను. అది విశేషం అన్నమాట. కాబట్టి భగవంతుడు అడుగుతాడు, భగవంతుడు మాట్లాడతాడు. ఆ భావన మన పట్ల ఉంటే తప్పకుండా. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఎక్కడున్నా మనం యశోదమ్మని అడిగాం. యశోదమ్మ అన్నది, నాన్న వెన్న తీస్తున్నా, నీకోసమే తీస్తున్నాను కదరా, ఉండురా కొద్దిసేపు అని. సరే అని వెయిట్ చేశాడు, కానీ చాలా లేట్ అయిపోతుంది. లేదు లేదు నాకు పాలు కావాలన్నాడు. సరే అని యశోదమ్మ పాలు ఇవ్వటం ప్రారంభం చేసింది. అంతలోపల యశోదమ్మ కిచెన్లో బాయిల్ చేస్తున్న పాలు ఉన్నాయి కదండి, అవి కింద పడిపోతున్నాయి అనమాట, ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనమాట. మనకి తెలుసు కదా, పొంగిపోతున్నాయి. పాలు పొంగిపోయేసరికి ఆ మాడిన వాసన వస్తుంది కదా. యశోదమ్మకి అది విషయం తెలియగానే కృష్ణుని పక్కన పెట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. పాలను తీసి కింద పెట్టింది. కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. నాకు పాలిస్తుంటే, నేను యశోదమ్మ కోసమే వస్తే నన్ను వదిలేసి యశోదమ్మ ఏదో పాలని కాపాడడానికి వెళ్తుందా అని చాలా కోపం వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, భగవంతుడు మన కోసమే వచ్చాడు. మనతో ఒక సేవ యొక్క ఆదాన్ ప్రధాన్ అంటారు చూడండి, ఒక రెసిప్రొకేషన్ కోసం భగవంతుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు యశోదమ్మ దగ్గరికి? యశోదమ్మ ఏం చేస్తుందట? చిలుకుతుందట కవ్వం పెట్టి పెరుగుని. చిలుకుతున్నప్పుడు ఎవరి కోసం చిలుకుతుంది? వెన్న ఎవరి కోసం ఇద్దాం అనుకుంది? కృష్ణుడి కోసం. కేవలం చిలకట్లేదట, యశోదమ్మ గానం చేస్తుందట భగవంతుడి యొక్క కీర్తనలు. దాంతో పాటు మనసులో భగవంతుడి యొక్క లీలలను గురించే చింతిస్తూ ఉందట. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం అవుతుంది. భగవంతుడు తమ దగ్గరకు వస్తాడు. ఏవి 3 పనులు? ఏంటి? కర్మ చెయ్యాలి, భగవంతుడి కోసం చెయ్యాలి. ఫలము, పెరుగు చిలకటం యొక్క ఫలం ఏంటి? వెన్న. ఆ వెన్న ఎవరికి ఇద్దామనుకుంది? కృష్ణుడికి ఇద్దామని. 2 ఏమనుకుంది యశోదమ్మ? నిరంతరము కూడా భగవంతుడి గురించి గానం చేస్తుంది. 3 భగవంతుడి యొక్క లీలను స్మరిస్తుంది మనసు ద్వారా. మనస వాచ కర్మణ 3 ద్వారా భగవంతుడి యొక్క సేవ. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుని వదిలేసి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటండి, ఇప్పుడు జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసినప్పుడు, సరే ఇంకా నేను ప్రొద్దున పూట లేవలేను, పూజ చేయలేను, గుడికి వెళ్ళలేను, నామని చెప్పలేను, ఎందుకంటే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసింది, నేను బిజీ అయిపోయాను. కొంతమంది చెప్తుంటారు, మా దగ్గరికి వచ్చి, ప్రభుజీ మీకు ఒక విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి నేను జాబ్ వచ్చేంత వరకు ప్రతిరోజు గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకునేంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేని వాడిని ఇప్పుడు అసలు గుడికి వెళ్ళడానికి సమయము రావట్లేదు అంటారు. మీరు విన్నారు? చాలా మంది బిజీ అయిపోయాము, అందుకే దేవుణ్ణి వదిలేసాము, ఈ ఆచారాన్ని వదిలేసాము అని చెప్తుంటారు. కానీ మీరు చూడండి, యశోదమ్మ లోపలికి వెళ్ళింది దేన్ని కాపాడడానికి? పాలకుండని కాపాడడానికి. ఒక పాలకుండ తీసి కింద పెట్టింది. అంత లోపల మన కన్నయ్య కోపం వచ్చింది, మొత్తం ఇంట్లో ఉండే పాలకుండలని రగొట్టేశాడు. ఇప్పుడు లాస్ ఎక్కడైంది? ఆ పాలకుండ వల్ల వచ్చిందా, ఈ ఇంట్లో ఉండే పాలకుండలన్నీ పోయాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? భగవంతుడిని పక్కన పెట్టేసరికి ఇంకా లాస్ వస్తుంది మరి. అంటే భగవంతుడు ఏదో మనకి చేస్తాడు ఆయనని పక్కన పెట్టడం వల్ల అని కాదండి. మనకి ఒకళ్ళు తోడున్నారు అనే ఎప్పుడైతే ఆ డిస్కనెక్షన్ ఏర్పడుతుందో, మన జీవితంలో ఎన్ని జరిగినా సరే మన మనసు కయాటిక్గానే దాన్ని తీసుకుంటుంది. కరెక్ట్. కాబట్టి ఇట్స్ గ్రేటర్ లాస్ దెన్ బీయింగ్ డిస్కనెక్టెడ్ విత్ అవర్ స్పిరిచువాలిటీ, విత్ అవర్ కల్చర్, విత్ అవర్ సాంప్రదాయం. అది పెద్ద లాస్ అనమాట. దానివల్ల మెల్లమెల్లగా మనకుండే మంచి అలవాట్లు అన్నీ కూడా పోతాయి. కాబట్టి మనకి ఒక సాంప్రదాయం ఉందనుకోండి, చిన్నప్పటి నుంచి మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తూ పూజ, పునస్కారము, ధూపము, దీపము, నైవేద్యం, అభిషేకం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, బట్ వీ షుడ్ నాట్ బి కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. ఇప్పుడు యశోదమ్మ కృష్ణుని కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా, లోపల తీసుకెళ్ళాలి, పక్కన పెట్టేసింది. అయితే మనకి విశేషంగా ఇది చెప్తారనమాట. కాబట్టి ఒక చిన్న విషయాన్ని మనము పక్కన పెట్టేయాలంటే ఇట్ కెన్ బికమ్ ఎ గ్రేటర్ లాస్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు అనమాట, ప్రతి ద్వాదశికి నేను గుప్పెడు ధాన్యాన్ని ఇస్తాను అందరికీ అని. సరే అని ఆ ఊర్లో అంతా చాటింపు జరిగిపోయింది. ఈయన దగ్గరికి వెళ్తే ప్రతి ద్వాదశి గుప్పెడు ధాన్యం ఇస్తాడట అని. సరే అని జనాలందరూ రావటం ప్రారంభం చేశారు. ఆయన అనుకున్నాడు ఏదో 10-15 కేజీలు తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది. 100-200 మంది వచ్చేసరికి 50 కేజీల ధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. అయ్యో. ఇస్తే ఈయన అనుకున్నాడు, వామ్మో ప్రతి ద్వాదశి 50 కేజీలు ధాన్యం పోతుంది అని చెయ్యి చూసుకునేసరికి ఈయన పొడువుగా
కొద్దిగా హెల్దీగా ఉంటాడు, చెయ్యి పెద్దది, కొంతమంది చెయ్యి పెద్దగా ఉంటుంది కదండి. అయితే అమ్మో నా చెయ్యితోటి ఇస్తే మాత్రం చాలా పెద్ద లాస్. ఒక పని చేస్తాను, నా కొడుక్కి మొన్నే పెళ్ళయింది, నా కోడలు అయితే చిన్నగా ఉంది, చిన్న చెయ్యి, సుకుమారమైన చెయ్యి, కాబట్టి తక్కువ ధాన్యం వెళ్ళిపోతుంది అని కోడల్ని మన నెక్స్ట్ ద్వాదశి. ఓకే. అయితే వాళ్ళ కోడలు, కొత్త పెళ్ళైన కోడలు వచ్చి తీసుకొచ్చి ఇంతే చెయ్యి ఉంది, చిన్న చెయ్యి, ఇలా ఇస్తా, అమ్మాయి చాలా సంతోషం, ధాన్యం మిగులుతుంది, 20 కేజీలు కూడా ఖర్చు కాలేదని. కానీ వీళ్ళు వెళ్ళి అందరికీ చెప్పారట, ఒక చాలా సుందరమైన ఒక అమ్మాయి ఇస్తుంది ధాన్యం అనగానే 200 మంది కాకుండా 1000 మంది వచ్చారట. 50 కేజీలు ఖర్చు అయ్యేది 100-150 కేజీలు ఖర్చు అయిపోయింది ఆ రోజు. కాబట్టి వీడేమనుకున్నాడు, ఏదో ఒక ప్యాచప్ చేద్దాం అనుకుంటే అది ఇంకా పెద్ద లాస్కి వచ్చింది. అట్లా మనము ఎప్పుడైనా సరే మన సంస్కృతి, సాంప్రదాయము, దైవము, ఆధ్యాత్మికత, బాధ్యత, తల్లిదండ్రులు, వీటన్నిటిని కట్ చేసి నేనేదో సాధిస్తాను అనుకుంటే మనం వీ విల్ బీ ఇన్ అ పొజిషన్ ఆఫ్ గ్రేటర్ లాస్. కాబట్టి కృష్ణుడు అది చూపించాలనుకుంటున్నాడేమో మానవుడికి, అందుకోసం ఆయన ఆ విధంగా పాలన్నీ కూడా కింద పోసేసాడు, వెన్నబోయిపోయింది, పెరుగు, నెయ్యి అంతా కిందకి వెళ్ళిపోయింది. కృష్ణుడికి బాగా కోపం వచ్చిందట అండి. ఎంత కోపం వచ్చిందట అంటే కృష్ణుడికి ఆ కోపంతో ఇలా పెదాలు ఉంటాయి కదా, పెదాలని గట్టిగా కొరకటం ప్రారంభం చేశాడు కృష్ణుడు, తన పెదాలని. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరుకుతాడు తెలుసా, అది కృష్ణుడు పెదాలని కొరుకుతాడు. అయితే మీరు చూడండి, జనరల్గా ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, ఏదన్నా ఉంటే తీసి పాటని కింద పడేస్తారు, అవునా? చూసారా మీకు ఎప్పుడైనా? ఇసిరేస్తారు కింద, భూమి పైన టాప్ పాట్ అని ఇసిరేస్తూ చూపిస్తారనమాట నాకు కోపం వచ్చిందని. కృష్ణుడు అనుకున్నాడట, చూడండి మనం ఏం నేర్చుకోవాలి దామోదర లీల అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. కృష్ణుడు అనుకున్నాడట, నాకు కోపం వస్తే నేను వేరే వాళ్ళని ఎందుకు హింసించాలి, నా కోపం వచ్చినందుకు సెల్ఫ్. కాబట్టి నాకు కోపం వస్తే అది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఐ హ్యావ్ టు బికమ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ మై యాక్షన్. అందుకే ధర లేదా ధరణి అంటారు భూమిని. ధరాపాలు చేయకుండా కోపాన్ని అధరం అంటే లిప్స్ అనమాట, అధరం పైన చూపించుకున్నాడు తన కోపాన్ని తాను అని అంటారు అనమాట. దట్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైయబుల్. జనాలు ఏమంటారంటే సారీ ఈరోజు అరిచాను బికాజ్ ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ డే అంటారు. నీకు బ్యాడ్ డే అయితే నువ్వు నాకెందుకు బ్యాడ్ డే చేస్తున్నావు? కాబట్టి అది చాలా ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ చూపిస్తున్నాడు. కాబట్టి మనము చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి మన యాక్షన్స్కి. కాబట్టి నాకు ఎవరో చెడు చేశారు కాబట్టి నేను కూడా అది వేరే వాళ్ళకి చేస్తాను అనటం మంచిది కాదు. కృష్ణుడు ఏం చేశాడు, అలా చేసేసరికి యశోదమ్మ బయటకు వచ్చి చూసేసరికి మొత్తం పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అంతా కింద పడిపోయింది. కోపం వచ్చింది యశోదమ్మకి. వీడికి బాగా ఎక్కువైంది, బాగా గారాభం ఎక్కువైంది, మన ఇంట్లో వాడి కోసం ఇంత చేస్తుంటే ఇలా అల్లరి చేస్తాడా అని ఒక కర్ర తీసుకొని కృష్ణుడు వెనకాల పరిగెత్తింది పట్టుకోవడానికి. అప్పుడు కృష్ణుడు ఒక వెన్న తీసుకొని వెన్న అంతా కూడా కోతులకి తినిపిస్తున్నాడు అనమాట. అన్ని రగ్గొట్టేశాడు, అన్ని వెన్నలు మొత్తం అంతా తీసుకెళ్ళి అందరి కోతులకు పెడుతున్నాడు. మన స్వామి అన్ని జీవులని ఆదరించే వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎప్పుడు ఎంత కృతజ్ఞత పూర్వకం అంటే, అయ్యా ఈ కోతులు నేను రామావతారంలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశాయి, అక్కడ బాగా నేను చూసుకోలేకపోయాను రామావతారంలో, ఇప్పుడైనా నేను చూసుకుంటానని కోతులన్నిటికీ తమ చేత్తో వెన్న తినిపిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు చెప్పండి, దయ, ఎంత దయ భగవానుడికి. అందరికి వెన్న తినిపిస్తూ ఉంటే ఒక రోల్ పైన కూర్చున్నాడు అనమాట. రోల్ పైన తీసుకొని వెన్న తినిపిస్తున్నాడు. వెనకాల నుంచి యశోదమ్మ రావటం కోతి కళ్ళల్లో చూశాడు కృష్ణుడు. చూసి యశోదమ్మ దగ్గరికి రాగానే ఈయన లాంగ్ జంప్ చేశాడు. చేసి పరిగెత్తడం యశోదమ్మ పరిగెత్తుతుంది, వీడ పరిగెత్తుతున్నాడు, యశోదమ్మ పరిగెత్తుతుంది, కృష్ణుడు పరిగెత్తుంది, యశోద కృష్ణుడు ఎంత అలిసిపోయింది అనమాట. మనసు యశోదమ్మ లోపల ఇక వాడు పట్టుకోలేము, ఎందుకంటే ఎంత మొత్తం అలసిపోయింది అసలు, ఎంత చిచ్చరు పిడగా అన్నమాట. కృష్ణుడు అయితే పరిగెత్తడే. అందరు గోపికలు అందరూ కూడా చూస్తున్నారు అక్కడ నుంచి, పక్కన ఇంట్లో వాళ్ళు, ఇట్లింటి వాళ్ళు అందరూ వస్తారు కదండి. అందరూ అంటున్నారు, అమ్మ మేము ఎన్ని రోజుల నుంచి కృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ కృష్ణుడు ఎవ్వరి చేత పట్టబడడు, నువ్వు వదిలేసేయి ప్రయత్నము అని యశోదమ్మకి చెప్తున్నారు. ఒకటి, యశోదమ్మ స్వయంగా కూడా హోప్స్ వదిలేసుకుంటుంది మనస్సులో. ఇటువైపు ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, వద్దు నువ్వు చేయలేవని. కానీ లోపల ఒక సంకల్పం, వీణ్ణి పట్టుకొని తీరుతా. మనసు చెప్తుంది, అందరూ చెప్తున్నారు, కానీ యశోదమ్మ మాత్రం దృఢ సంకల్పం, వీణ్ణి పట్టుకొని తీరాల్సిందే. ఈరోజు చూడండి, మనం ఏదైనా సాధించాలనుకుంటే
ఫస్ట్ మన మనసు మనకి నువ్వు ఇది చేయలేవు 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 అంటారు. దీంతో కాకుండా 10 మంది కూడా అంటారు మన, అవును, నువ్వు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, నీతో అవ్వని పని ఏంటి, భక్తి ఏంటి, ఇదేంటి అదేంటి, బొట్లేంటి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మనకి ఏదైనా చెడు జరిగింది అనుకోండి, దీని వల్లనే అది అవుతుంది అని ఎన్ని మాటలు అనడానికి లోకంలో ఉండే జనాలందరూ రెడీ ఉంటారు. కానీ మనకి తెలియాలి, నేను భగవంతుని పొందాలి, లేదా దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ డూ ఇన్ మై లైఫ్, ఇది నేను అచీవ్ చెయ్యాలనుకుంటున్నాను అన్నవాడు ఈ రెండిటిని, మనస్సు ఇచ్చే నెగిటివ్ సజెషన్స్ని, బయట వాళ్ళు చేసే నెగిటివ్ కమెంట్స్ని, ఈ రెండిటిని పక్కన పెడతారు. యశోదమ్మ మాత్రం పట్టుకుంటా అంత చీర తీసుకొని ఇలా ఇలా లోపుకోవటం అంటారు కదా, ఇలా పట్టుకుంది, పరిగెత్తుతుంది కృష్ణ. కానీ కృష్ణుడు చూడండి ఎంత ఫాస్ట్ పరిగెత్తున్నాడంటే అసలు యశోదమ్మ వైపే చూడట్లేదట. ఎందుకో తెలుసా అండి, యశోదమ్మ చేతిలో పెద్ద కర్ర ఉంది. ఆ కర్ర కోపాన్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, కోపం రాగానే ఏదో ఒకటి పట్టుకుంటాం. అవును, మనకి ఒక విషయం చెప్తారు, భగవంతుడు మనల్ని ఎప్పుడూ చూడరటండి. ఎప్పటి వరకు అంటే మన దగ్గర కోపం ఉన్నంత వరకు. ఇఫ్ వీఆర్ బికమింగ్ అన్నెసెసర్లీ యాంగ్రీ, వేరే వాళ్ళపైన కోపంతో అరవటము, పిచ్చి పిచ్చిగా కోపం రావటం వల్ల ఏం విచక్షణ లేకుండా మాట్లాడేసేయటము, ఎదుటివాడిని బాధ పెట్టేసేయటము, మనసును మొత్తం పాడు చేసేయటం, ఇలాంటి లక్షణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడిని భగవంతుడు చూడనే చూడడట. ఓకే, యశోదమ్మ కర్ర పట్టుకొని పరిగెత్తుతుంది, కృష్ణుడు వెనకకి చూడకుండా పరిగెత్తుతున్నాడు. యశోదమ్మ అనుకుందట, పాపం చిన్నపిల్లవాడు ఈ కర్ర చూసి భయపడుతున్నాడేమో అని కర్ర పాడేసిందట. ఎప్పుడైతే కర్ర పాడేసిందో కృష్ణుడు వెంటనే వెనకాల తిరిగాడు. అయ్యా, యశోదమ్మ ఎక్కడుంది? ఇప్పుడు చూడండి, మీరు అవుట్ అంటారా, చోర్ పోలీస్ అంటారు చూడండి, అందులో మీరు పరిగెత్తుతున్నంత వరకు ఏం కాదండి, కానీ ఎక్కడున్నాడని తిరిగేసరికి పట్టేసుకుంటారు, ఎందుకంటే తిరగటంలో స్లో అవడమే. అప్పుడు వెంటనే యశోదమ్మ పట్టేసుకుంది. ఫైనల్లీ పట్టేసుకొని, ఇంత అల్లరి చేస్తావారా నువ్వు, అసలు నీకు అసలు ఎవ్వరు గుణపాఠం నేర్పించేవాడు లేడు అని తాడు తీసుకొని కడుతూ ఉంటే బృందావనంలో ఉండే తాళ్ళన్నీ వేసేసిందటండి. ఓకే, అయినా సరే 2 ఇంచెస్ గ్యాప్ అంటారు, 2 ఇంచెస్ షార్ట్, 2 అంగుళాలు తక్కువ అవుతుందట. ఏంటి 2 అంగుళాలు తక్కువ అంటే, మనకి ఆచార్యులు చెప్తారు, మన ప్రయత్నము భగవత్ కృప, ఈ 2 కావాలి. కేవలం నా ప్రయత్నంతో నేను భగవంతుని పొందుతా కాదు. కొంతమంది అంటుంటారు చూడండి, ఏమో వస్తుంది, మాకు కూడా ఒక రోజు వస్తుంది, మీకు వచ్చినలాగా మాకు కూడా ఒక రోజు వస్తుంది, దేవుడు అనుగ్రహం, దేవుడు కాదనుకో, దేవుడు తీసుకెళ్లాల్సిన రోజు మమ్మల్ని తీసుకెళ్తాడు గుడికి, దేవుడు అనుకున్న రోజు మేము కూడా జపం చేస్తాము. ఆ దేవుడు కేవలం నువ్వు జపం చేయకూడదు అని అనుకుంటున్నాడా? కానీ నువ్వు సీరియల్ చూడమంటున్నాడు, ఇన్స్టాగ్రామ్ నడిపించమంటున్నాడు, పార్టీలకు వెళ్ళమంటున్నాడు, సినిమాకి వెళ్ళమంటున్నాడు, ఇవన్నీ చేయమంటున్నాడు దేవుడు. జపం ఒక్కటి చేయొద్దు అంటున్నాడా? కాదు కదా. కాబట్టి ఏదో ఒక రోజు మేము కూడా మారుతాం కాదు, నీ ఎండేవర్స్ ఫస్ట్, నువ్వు నీ సిన్సియారిటీ చూపించు, భగవంతుడి కృప. ఈ 2 కలిసినప్పుడు అని వెంటనే ఆ 2 యశోదమ్మ అలసిపోయి ఏంటిరా కృష్ణ అనగానే టక్కుమని భగవంతుడి యొక్క కృపాశక్తి ఉద్భవించి కట్టబడేస్తాడు దామోదరుడు. చూడండి, సనాతన ధర్మంలో భగవంతుడు అనే రియాలిటీని ఎంత మనకి ఈ నెలంతా కూడా కట్టబడిన భగవంతుడిని ఆరాధన చేస్తున్నాం. ఓకే, అంటే ఎంత ఇదే మనకు కావాలండి ధర్మాల్లో. సనాతన ధర్మం యొక్క గొప్ప విషయం ఏంటి అంటే, నువ్వు భగవంతుడిని కూడా కట్టగలిగే అంత శక్తి నీ దగ్గర ఉంటుంది. ఒక భక్తుడికి, భగవంతుడికి అంత సౌలభ్యం ఉంటుంది. ఒక వ్యక్తి చేత కట్టబడతాడు భగవంతుడు. అంత కృప, అంత దగ్గరికి, మనిషి దగ్గరికి వచ్చే స్వభావము భగవంతుడిది. అది విశేషం అన్నమాట. భగవంతుడు ఆ కట్టబడిన స్థితిలో నుంచి కూడా యమనార్జున వృక్షముల లోపల నుంచి వెళ్ళి 2 కుబేరుడి యొక్క పిల్లలు అన్నమాట వాళ్ళు, నల కుబేర మణిగ్రీవ అని 2 పిల్లలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు కుబేరుడి యొక్క పిల్లలు. కుబేరుడు తెలుసు కదా, తెలుసు, డబ్బుల పార్టీ. వాళ్ళిద్దరికి పిల్లలు, ప్లస్ చాలా అందంగా ఉండేవారట. ప్లస్ వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళట అంటే, కుబేరుడి యొక్క లోకంలో మంచి గార్డెన్స్ లోపల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారట, పక్కన స్త్రీలు కూడా ఉన్నారట. అయితే మద్యం కూడా తాగుతున్నారట. డబ్బులు ఉన్నాయి, అందం ఉంది, అమ్మాయిలు ఉన్నారు, మందు తాగుతున్నారు. ఇంకా వాడికి ఎలాంటి విచక్షణ జ్ఞానం ఉంటుందా అంటే అలాంటి వాడు. అయితే నారద మహర్షి అక్కడ నుంచి వచ్చారు. వచ్చేసరికి ఈ స్త్రీలందరూ కూడా ఇలా బట్టలు కప్పుకున్నారట. వీళ్ళిద్దరు మాత్రం ఇలానే నగ్నంగా ఉండు, ఎవడు వీడు, నారదుడు వస్తే నాకేంటి అని ఇలా మందు గ్యాస్ పెట్టుకొని అలానే నీళ్ళల్లో ఆడుతూ ఉంటే నారదుడు శపించాడు, నీకు నగ్నంగా ఉండటం ఇష్టం కదా, చెట్లగా ఉండండి. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, నగ్నత
చెట్టు చూడండి ఇలా ఉంటుంది, ఏమి బట్టలు లేవు ఏమి లేదు, ఎప్పుడు ప్రొద్దున నుంచి రాత్రికి ఇలానే నిల్చుంటారు. కాబట్టి నగ్నతని ప్రదర్శించే వాళ్ళకి చెట్లుగా ఉంటారు అని శాస్త్రం ఒక విషయం చెప్తుంది. కాబట్టి నారదుడు అన్నారు మీరిద్దరు చెట్లుగా ఉండిపోండి అని అంటే ఆ రెండు కూడా యమలార్జున వృక్షముల రూపంలో ఉండిపోయాయి. కానీ వాళ్ళకి కరుణ ఏంటో తెలుసా అండి, మనకు అందుకే ఏంది సాధువుల పట్ల అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉండాలి. ఈరోజు మనం ఒక చిన్న తప్పు కాదండి, మహత్ అపరాధం ఏం చేస్తున్నామంటే జనాలకు అది అర్థం కావట్లేదు. ఎంత పెద్ద అపరాధాన్ని మనము మూట కట్టుకుంటున్నాము సాధు నింద చేయటం వల్ల. ధర్మాచారులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే అండి, ఒక సాధువు, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సన్యాసి, ఒక పీఠాధిపతి, ఒక గురువు, ఒక స్థానానికి మనం గౌరవించాలి. ఒక ఆచార్యులని ఎవ్వరు చేసిన ఆచార్య నింద, సాధు నింద, భగవద్ నింద, భాగవతోత్తమ నింద అపరాధం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు ఒక మాట ఎవ్వరిని అనకుండా ఉండాలి. ఆధ్యాత్మిక తత్వం అంటేనే శాంతి, ఆధ్యాత్మిక తత్వం అంటే గౌరవించడం. కాబట్టి నారద మహర్షి యొక్క శాపం చేత వాళ్ళిద్దరు అలా అవుతారు. కానీ సాధువుల యొక్క శాపం కూడా ఎంత గొప్పదో చూడండి. చెట్లు అయ్యారు కానీ ఎక్కడయ్యారు? నంద మహారాజు యొక్క ఇంట్లో అయ్యారు చెట్లు. అయ్యో, ఎప్పుడైతే వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారో అప్పుడు అంటున్నారు అయ్యా మేము వెళ్ళం, మేము ఇక్కడే చెట్లలాగా ఉంటాం, నీ లీలలన్నీ చూసే అవకాశం ఉంది, ఇప్పుడు మేము స్వర్గానికి వెళ్ళిపోయి ఏం చేస్తాం అంటే స్వామి అన్నాడు వెళ్ళండి ఏం పర్వాలేదు, చాలు ఇంకా మీ శిక్ష తీరిపోయింది అని. కాబట్టి ఆయన బంధ స్థితిలో ఉన్న, ఆయన రోలికి కట్టబడినా సరే కృష్ణుడు మిగతా ఈ నలకుబేర మణిగ్రీవి యొక్క బంధములను తొలగించేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. భగవంతుడు ఏ స్థితిలో ఉన్నా సరే వేరే వాళ్ళకి ముక్తిని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కృష్ణుడు. బట్ నాకు నిజంగా ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది సార్. అంటే మీరు ఎక్కువ మాట్లాడినా నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. నేను ఆగిపోతున్నా, అవన్నీ తెలుసుకోవాలి నేను ఇంకా అనేసి ఆపట్లేదు. అది విశేషం. అయితే మీరు అనుకోవచ్చు ప్రభుజీ ఈ లీలకి దీపాలకి సంబంధం ఏంటి అని. అప్పుడు రాత్రిపూట ఈ రెండు చెట్టు టాక్ అని కింద పడిపోయేసరికి పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు అందరు కూడా వచ్చారట ఏమైంది అని ఎతకడానికి. అప్పుడు ఏమీ కనిపించకపోతే దీపాలు, అప్పుడు దీపాలే కదండి, ఇప్పుడు అంటే టార్చ్ వేస్తాం, అప్పుడు దీపాలు పట్టుకొని అందరూ ఆ చెట్ల మొదళ్ళల్లో వెతకటం ప్రారంభించారు, కన్నయ్యేడి అని. అప్పుడు అందరూ కూడా దీపాలతో చూసేసరికి ఆ సాంప్రదాయం అలా సాయంకాలం పూట కృష్ణుడికి దామోదరుడికి ఆ దీపాల వెలుగులో కన్నయ్య కనిపించాడు అనమాట, ఆ దామోదరుడు కనిపించాడు. కాబట్టి అలా చక్కగా ఆ దీపాల వెలుగులో భగవంతుని దర్శనం చేసుకోవటం అనేది సాంప్రదాయంగా వచ్చింది. ఈ నెల మొత్తం కూడా కార్తీక దామోదర వ్రతము అని పేరు వచ్చింది. మీ అందరికీ, ప్రేక్షకులందరికీ మీకు విశేషంగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మన హృదయంలో వెలుగు నింపాలి, భగవత్ సంబంధమైన జ్ఞానం అనే వెలుగుని నింపాలి. మనందరం మంచిగా సనాతన ధర్మంలో భారతదేశంలో ఉండే వాళ్ళందరూ, ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా ధర్మం వైపు నడవాలి, ఆ ఒక జ్ఞానము వైపు మనందరం ముందుకెళ్ళాలి. అంత ప్రపంచం మొత్తం సుఖ శాంతి సంతోషములతో ఉండాలి అని భగవంతుడి యొక్క శ్రీచరణములకు ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పారు. అంటే చరిత్ర గురించి ఎన్నో రకాలుగా వింటాం కానీ ఇంత విశ్లేషంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు అలాంటి అరుదైన రకమని నేను ఎప్పుడు భావిస్తాను. సో చూసారు కదండి, మన ఫేవరెట్ ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పిన మాటలు విన్నాక దివాళీ ఏంటి, కార్తీక మాసం ఏంటి, అండ్ మరీ ముఖ్యంగా మీరేమైనా ఇంకా డీప్గా తెలుసుకోవాలి స్పిరిచువల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా అనుకుంటే ఒకసారి ప్రణవానంద దాస్ ఛానల్కి వెళ్ళి చూడండి. స్వామి యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు అక్కడ స్వామి ఎప్పుడు విశ్లేషిస్తుంటారు, చెప్తుంటారు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రణవానంద స్వామి ఛానల్. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ.